తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. ఈ కేసులో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే 556 మంది గ్రూప్ 1 విజేతలు విధులు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. మరోవైపు గ్రూప్ 1 మూల్యాంకనంపై వేసిన పిటిషన్లోనే తీర్పు వచ్చిందని, ఇంకా చాలా లోపాలున్నాయంటున్నారు అభ్యర్థులు. న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. గ్రూప్ 1 కేసు ముగిసినట్టేనా? నిరుద్యోగ అభ్యర్థులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసిన తర్వాత గ్రూప్ 1 నియామకాలకు పూర్తిగా లైన్ క్లియర్ అయింది అనుకోవచ్చా? ఇంకా లీగల్ గా ఏమైనా అడ్డంకులు మిగిలిన్నాయా? ఇంకా లీగల్ గా ఎటువంటి అడ్డంకులు లేవు. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది కాబట్టి గ్రూప్ 1 సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు డివిజన్ బెంచ్ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు అని చెప్పింది. ఆల్రెడీ ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు. 563 మందికి గానీ 556 మంది జాయిన్ అయిపోయారు. సో ఇంకా అడ్డంకి ఏం లేదు. అంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ లేకపోతే క్యూరేటివ్ పిటిషన్ ఉంటాయి. బట్ 99.9% కేసెస్ లో సుప్రీంకోర్టు తానిచ్చిన తీర్పును తానే ఏదైనా కొత్త సాక్ష్యాధారాలు బయటకు వస్తే తప్ప చేయదు. కాబట్టి గ్రూప్ 1 తెలంగాణ తొలి గ్రూప్ 1 పిటిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో అడ్డంకులు తొలగినట్టే. సో ఇక్కడ హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ మొదలు దాన్ని మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి లేదా మళ్ళీ రీవాల్యుయేషన్ అన్నా చేయాలని చెప్పింది. దాంతో ఒక్కసారిగా విద్యార్థుల్లో ఒక మూమెంట్ వచ్చింది. ఎందుకంటే గ్రూప్ 1 ఆల్రెడీ 2 సార్లు వాయిదా పడ్డది. ఒకసారి లీక్ అయింది, ఇంకోసారి ఆ బార్ కోడ్ సరిగ్గా ఏదో లేకపోవడం వల్ల రెండోసారి వాయిదా పడ్డది. సో ఆల్రెడీ 2 సార్లు ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాసిన తర్వాత వాయిదా పడ్డ తర్వాత మూడోసారి ఇది. సో రేవంత్ రెడ్డి ఆయన అనౌన్స్ చేశారు ఏంటంటే తీర్పును స్వాగతించారు. తీర్పును స్వాగతించాం, మేము చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాం, ఇక నుంచి రిక్రూట్మెంట్ అంటే సంవత్సరాల తరబడి ఉండదు అని చెప్పారు. నిరుద్యోగుల గుడ్ న్యూస్ అనుకోవచ్చు కదా. ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం అనేది గుడ్ న్యూసే. ఎందుకంటే అదే సమయంలో ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి, పారదర్శకత ఉండాలి. ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంతో పాటు వాల్యుయేషన్ సంబంధించి ఫాస్ట్ గా ఉండకూడదు. ఎందుకంటే మెయిన్స్ సంబంధించిన వాల్యుయేషన్ కొంత తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ కాలేదని, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి టీఎస్పీఎస్సీ కూడా టీజీపీఎస్సీ అంటున్నారు సార్ ఇప్పుడు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ వేశారు. సో టీజీపీఎస్సీ కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఎగ్జామ్ సెంటర్స్ ఓన్లీ ఉమెన్ కే ఒక సెంటర్ ఇవ్వడం, కొన్ని సెంటర్స్ లోనే ఎక్కువ మంది రావడం, ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టీజీపీఎస్సీ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా మనం కోరుకుందాం. మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో విద్యార్థులు ప్రత్యూష గారు ఉన్నారు, అర్జున్ గారు ఉన్నారు, అశోక్ సార్ జాయిన్ అవుతారు, మానవతారాయ్ జాయిన్ అవుతారు, దాసో శ్రవణ్ గారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దాసో శ్రవణ్ గారు, గ్రూప్ 1 సంబంధించి నిన్న సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి హర్షం ప్రకటించారు. చాలా ఫాస్ట్ గా ఇక్కడ నుంచి రిక్రూట్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని అంటారు. సో దీని మీద బీఆర్ఎస్ పార్టీగా లేకపోతే మీరు అడ్వకేట్ కూడా, సో ఈ మొత్తం వ్యవహారం మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? వాస్తవంగా ఒక విషయం భరత్ గారు, నిరుద్యోగులకు సంబంధించిన ఏ సమస్య అయినా లేకపోతే ఏ సమస్యలైనా రాజకీయాలకు అతీతంగా, ఏ ప్రభుత్వాలైనా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా చట్టానికి లోబడి తర్వాత జరిగినటువంటి ఒక తప్పులు గాని ఒప్పులు గాని సరిదిద్దుకునేటువంటి ఒక రీతిలో ఒక పారదర్శకంగా ఫుల్ ప్రూఫ్ గా పరీక్షలు నిర్వహించేటువంటి ఒక బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది, ఏ గవర్నమెంట్ అయినా. యూ కెనాట్ అట్రిబ్యూట్ పాలిటిక్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఆర్ రిక్రూట్మెంట్ ప్రాబ్లం. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం అన్ఎంప్లాయీ లేవనెత్తినటువంటి ఒక, లేకపోతే గ్రూప్ 1 విద్యార్థులు లేవనెత్తినట్టుగా సమస్యను ఒక రాజకీయ కోణంతో చూస్తూ వాళ్ళ గొంతులు తడిగుడ్డ పెట్టి కోసినట్టుగానే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో మీకు GO 29 అని చెప్పని ఒక GO 29 సంబంధించినటువంటి ఒక వివాదం, దానికి సంబంధించిన కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సో వాట్ విల్ హ్యాపెన్ వి డోంట్ నో. బాగా ఢిల్లీకి ఎక్కువ పోతున్నారు రేవంత్ రెడ్డి గారు, పెద్ద వాళ్ళందరూ కలుస్తున్నారు. మరి ఏం ఫలితాలు ఎట్లా వస్తాయో చూడాలా. బట్ ద ఫ్యాక్ట్ అట్లా అనొచ్చా మనం? అట్లా ఢిల్లీకి పోయినంత మాత్రాన న్యాయ వ్యవస్థను అన్ని ప్రభావితం చేయలేదు. అంటే పెద్ద అడ్వకేట్లను పెడతారు అంటున్నానండి. మీరు న్యాయ వ్యవస్థను అన్నట్టు అనండి.
మీరెందుకు నా నోట్లో మాట పెడుతున్నారు మీరు భరతన్న? మీరు అట్లా మీరు గమ్మతున్నారో భరతన్న? మీ ఆలోచన అడ్వకేట్లు పెద్ద పెద్ద హైకోర్టులో కూడా పెట్టారు. గవర్నమెంట్ ఎవరున్నా పెద్ద అడ్వకేట్లు పెడతారు. నేను ఏమంటున్నా అంటే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, లక్షల మంది నిరుద్యోగుల గొంతులు కోయడం కోసం గత పెద్ద అడ్వకేట్లు ఎందుకంటే జరిగింది తప్పు అని చెప్పని ఒప్పుకుంటే న్యాయం జరిగిపోతుంది. రిక్రూట్ అయినటువంటి వాళ్ళు చుట్టాలు కాదు, రిక్రూట్ కాకుండా ఇవాళ కోర్టుకు పోయిన వాళ్ళు ఏమి తెలంగాణ పౌరులు కాకుండా పోరు. రేపు పొద్దుగాల వాళ్ళు కాంగ్రెస్ ఓటేయచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకే పార్టీకైనా ఓటేయచ్చు. సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ బేసికలీ. కోర్టుకు పోయినంత మాత్రాన వాళ్ళు వేరే రాజకీయ పార్టీ వాళ్ళు, కోర్టుకు పోకపోతే వాళ్ళు మా వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు మా వాళ్ళు, కానోళ్ళు మందోళ్ళు అనేటువంటి ఒక ఈ చిత్రీకరణ కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే మీ ఆలోచన నాకు దగ్గర ఉన్నా. నేను ఏమంటున్నా పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడతాడు అని చెప్పాలంటున్నా. నేను పిల్లల గొంతులు కోయడం కోసం పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడతాడు. ఏం జరుగుతుందో 29 నాకు తెలియదు. బట్ లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్ అన్న. 29 జీవోలో అది పూర్తిగా కూడా ఒక లోపభూయిష్టంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల గొంతు కోసే విధంగా దాని మొత్తం మెరిట్ లిస్ట్ తయారు చేసినారు. ఒంటెట్టు పోకడతో మూర్ఖత్వంగా జీవో 29 విత్డ్రా చేసుకోకుండా ఎగ్జామ్ ను బుల్డోజ్ చేసి కండక్ట్ చేసినారు. ఇప్పుడు దాని ఫైనల్ హియరింగ్ ఎప్పుడు ఉంది? మీరే వేసినట్టున్నారు 29 నేను కాదన్న, పిల్లలు వేసినారు. బట్ మీరు అక్కడ ఢిల్లీకి వెళ్లి స్వయంగా పర్యవేక్షించారు ఆ కేసు సుప్రీంకోర్టు? అప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళినాం, కపిల్ సిబల్ గారిని హైర్ చేసి పెట్టినాము. బట్ టూ షార్ట్ టైం ఎగ్జామ్ స్టార్ట్ అయినాక హియరింగ్ మొదలైంది. వాళ్ళు కోర్ట్ చంద్రచూడ్ గారు ఉండి ఈ కుడ్ నాట్ పే అటెన్షన్ టు ఇట్, ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా, సో లెట్స్ టేక్ ఇట్ లేటర్ అన్నది అట్లా గడిచిపోయింది. అదేమవుతుందో చూడాలా. బట్ ఈ తప్పును ఇట్లుగా ఉండగానే రెండో తప్పు ఈ పరీక్ష నిర్వహణ, మెయిన్స్ పరీక్ష నిర్వహణ అనేటువంటిది విద్యార్థులు పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఒక సమస్య ఇది. ఏ మాత్రమైనా మానవత్వం ఉన్నట్టయితే ఈ ప్రభుత్వానికి జరిగిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలా, వాళ్ళు తెలుసుకోకుండా నిరుద్యోగ విద్యార్థులు ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని సరిదిద్దాల్సి ఉండే. అది ఆర్బిట్రరీ రీనంబరింగ్ కానీ, లేకపోతే సెలెక్ట్ క్యాండిడేట్స్ ను ఒకే సెంటర్ పంపించిన విషయం కానీ, లేకపోతే తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం చేసిన విషయం కావచ్చు, లేకపోతే జేఎన్టీయూలో ఒక దగ్గర సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటారు, ఇంకో కొన్ని పేపర్లు జేఎన్టీయూలో చేసిందంటారు, ఒక అసంబద్ధమైన వ్యక్తులతోటి ఎవాల్యుయేషన్ చేయించిన తీరు కావచ్చు, మొత్తానికి బయోమెట్రిక్ అటెండెన్స్ లో ఫ్లిప్ ఫ్లాప్ కావచ్చు, చాలా అంశాలలో పెద్ద ఎత్తున లోపభూయిష్టంగా ఈ పరీక్ష నిర్వహించబోయింది. తప్పిదాలు జరిగినాయి అని చెప్పని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాధ్యత కలిగిన ప్రభుత్వంగా దీన్ని వెంటనే రద్దు చేసి ఉండాల్సి ఉండే. అది చేయలేదు. చేయకపోగా మొండితనానికి పోయి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి ఆ సింగిల్ బెంచ్ జడ్జ్ పాపం ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక మానవత్వ దృక్కోణంతో గంటలు నెలలు విన్న తర్వాత ఇచ్చిన జడ్జిమెంట్, దాన్ని ఐ మీన్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు ది డివిజన్ బెంచ్ హైకోర్ట్, వాళ్ళు ఏమిన్నారో ఏమినలేదో ఓవర్ నైట్ ఇట్ హస్ బీన్ డిస్మిస్డ్. సుప్రీంకోర్టు పోతే దాన్ని కూడా సరే ఏదో తీర్పు వచ్చింది. బట్ ఫ్యాక్ట్ ద మ్యాటర్, కోర్టులు కొట్టేసినంత మాత్రాన జరిగిన తప్పులు జరగలేదు అన్నట్టు కాదు. అది ప్రభుత్వాలు పరీక్షా నిర్వహణలో పారదర్శకంగా తప్పులు లేకుండా నిర్వహించాలన్నప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకునే బాధ్యత ఉంటుంది. అది చేయకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వాళ్ళకి రాజకీయాలు అంటగట్టి వాళ్ళేదో మంది అయినట్టు, వాళ్ళేదో వేరే వాళ్ళు అయినట్టుగా, వేరే రాష్ట్రంలో అయినట్టుగా వాళ్ళ పట్ల అనుచిత వైఖరి నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చిండ్రు. పాపం అదే అశోక్ నగర్ పిల్లలండి, వేల మంది పిల్లలను ప్రైవేట్ బస్సులు ఇచ్చి వాళ్ళకు గుర్తాలు ఇచ్చి వాళ్ళను ఊళ్ళు తిప్పించినారు. ఇదే రియాజ్ గారు, లేకపోతే అనిల్ యాదవ్ గారు, ఇంకా చాలా మంది మన పల్మూరు వెంకట వీళ్ళంతా కలిసి అక్కడ క్యాంపెయినింగ్ లో వాడుకొని రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళని అక్కడ తీసుకుపోయి కింద కూర్చోబెట్టి మొత్తం ఒక డ్రమాటిక్స్, థియేట్రిక్స్ అన్ని చేసిన తర్వాత వాళ్ళని వాడుకొని ఇవాళ ఓడమల్లయ్య లెక్క ఇవాళ వాళ్ళు ఏదో సంఘ విద్రోహ శక్తులైనట్టు, రాజకీయ చేతుల తోలుబొమ్మలైనట్టుగా వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసినారు. గవర్నమెంట్ హ్యాస్ అ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ టు కండక్ట్ ఎ టెస్ట్ వితౌట్ ఎనీ మిస్టేక్స్. అది దట్స్ పీరియడ్. ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, పొద్దుగాల వచ్చేటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వమైనా, ఎవరి ప్రభుత్వమైనా సరే ప్రభుత్వం పరీక్షలు తప్పిదాలు లేకుండా, రాజకీయ యొక్క ప్రమేయం లేకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియరెన్స్ తోటి అయితే మరి ఇది గ్రూప్ 1 సంబంధించి అయితే పూర్తి క్లియరెన్స్ వచ్చేసినట్టే. ప్రభుత్వం ఏం తప్పు చేయకుండా నేను అదే అడ్వకేట్ ఐఎమ్ టెలింగ్ యూ సార్. ఐ థింక్ ఇవాళనే హియరింగ్ వచ్చింది. వాళ్ళు కనీసం దాన్ని అడ్మిట్ చేసుకొని
నోటీస్ సర్వ్ చేసి వినకుండా అంత పెద్ద పరీక్ష అది కొట్టివేయడం అనేటువంటిది సరే, అది కోర్టు తీర్పుని మనం అందరము ఆదరించాలా, గౌరవించాలా, ఆచరించాలా, అది వేరు ముచ్చట. బట్ దెన్ కోర్ట్ సర్టన్లీ కూడా లిసన్ టు దెమ్ కేర్ఫుల్లీ. మొత్తం ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత వాళ్ళు ఏ కన్క్లూజన్ కి వచ్చినా కానీ బాగుంటుండే, కానీ ప్రైమ్ ఎఫ్ఎస్సీ ఆన్ ద ఫస్ట్ హియరింగ్ ఇట్ సెల్ఫ్ దాంట్లో ఏం మెరిట్ లేదు అని చెప్పని ఇన్ని తప్పులండి. అది సింగిల్ బెంచ్ జడ్జ్ హ్యాస్ లిసన్ టు ఎగ్జాక్ట్లీ ప్రత్యూష ఉన్నట్టుంది. షీ విల్ బి ఏబుల్ టు టెల్ యూ ఎగ్జాక్ట్లీ ద నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ హావ్ హ్యాపెండ్. కొన్ని రోజులు నెలలు ట్రయల్ కోర్టులో జరిగినంత విస్తృతమైన ఆర్గ్యుమెంట్ జనరల్ గా హైయర్ కోర్టులో జరగదు. అబ్జర్వేషన్ చూస్తారు భరత్ గారు, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. బట్ అట్లీస్ట్ యూ షుడ్ హావ్ టైమ్ టు రీడ్. నో 30 minutes పాటు విందట నిన్న 30 minutes పాటు వింది. 30 minutes టూ షార్ట్ టైం ఫర్ ఆర్గ్యుమెంట్ 500 pages. ఒకే నామని లేదు. ఎంతమంది చెప్పినట్టుగా తెలుగు మీడియం విద్యార్థుల పట్ల కావచ్చు, ఒకే సెంటర్ లో జరిగిన తప్పిదాలు కావచ్చు, లేకపోతే ఒక దగ్గర సెంటర్ అని చెప్పని ఇంకో దగ్గర సెంటర్ కావచ్చు, రకరకాల అంశాల్లో విస్తృతమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్ సింగిల్ బెంచ్ లో జరిగింది. అవి చదివి దాంట్లో రైట్ రాంగ్ ఏందని చెప్పని కూడా చూడలేదు. దట్స్ ఏ దేర్ విజ్డమ్. పెద్దవాళ్ళు వాళ్ళకున్న విజ్డమ్ తోటి, అనుభవం తోటి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, అది మనం ఒప్పుకుంటాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే కోర్టు డిస్మిస్ చేసినంత మాత్రాన ఇప్పుడు జరగలేదు అన్నట్టు కాదు. ప్రభుత్వం ఇప్పటికి కూడా వాళ్ళను బ్రాండేజ్ చేయటము, వాళ్ళు ఏదో సంఘ విద్యలో శక్తులు అయినట్టు, వాళ్ళ ఒక రాజకీయ పార్టీలో తొత్తులు అయినట్టుగా వాళ్ళ పట్ల వివక్షగా వ్యవహరించడం మాత్రం తగదు. జరిగే తప్పులు జరిగినాయి. తప్పులు సరిదిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం టీఎస్పీఎస్సీ చేయాలా, ప్రభుత్వం చేయాలా, ఆ విద్యార్థులకు న్యాయం కలిగేటట్టు చేయాలా. జీవో 29 విల్ బి ఎ జోక్ సార్, ద వే దే బిల్డ్ ద మెరిట్ ఆర్డర్. ఆ మెరిట్ ఆర్డర్ బిల్డ్ చేసినటువంటిది దేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ రకంగా చేయదు. ఇప్పుడు జియో 29 సంబంధించి ఇంకా ఫైనల్ హియరింగ్ కాలేదు. మీరు దాన్ని అయితే మరి సుప్రీంకోర్టు ఎర్లీ హియరింగ్ కోసం తీసుకురావచ్చు కదా, త్వరగా హియరింగ్ కోసం. సార్ సుప్రీంకోర్టు ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ సార్. లక్షల కేసులకి అక్కడ అంటే మెన్షన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉద్యోగాలు చేస్తున్నారు, ఆల్రెడీ ఇది చేస్తున్నట్టున్నారు. అంటే పిల్లలు వాళ్ళు కొట్లాడుతా ఉన్నారు, వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, సోషల్ సెన్సిటివిటీని అడ్వకేట్లను పెట్టుకుని కొట్లాడుతున్నట్టున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగుల యొక్క అండతో అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ గొంతు పోయడం కోసం ఇవాళ ప్రజాధనానికి దుర్వినియోగపరుస్తూ పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి వాళ్ళ గొంతులకు వస్తూ ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అంటే అశోక్ నగర్ చలువ, నిరుద్యోగుల చలువ. ఇవాళ వాళ్ళ గొంతు పోయడం కోసం ప్రజాధనంతో పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి మన వాళ్ళ గొంతే వస్తున్నారు. ఇది ఎక్కడ రాజకీయమో, ఇది ఏం ధర్మమో, ఏం నైతికతో, ఏం మానవత్వమో ఈ ప్రభుత్వానికే తెలుసు, ఆ పెద్ద మనుషులు ముఖ్యమంత్రి గారికే తెలుసు. ఇక ఓకే. సో ఇప్పుడు రిక్రూట్మెంట్ సంబంధించి రేవంత్ రెడ్డి వాళ్ళు అనౌన్స్ చేశారు, సాధ్యమైన త్వరగా కంప్లీట్ చేసుకుంటారు. దీన్ని స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు వల్ల మాకు ఇంకా మోరల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇంకా కూడా సాధ్యమైన త్వరగా ఈ రిక్రూట్మెంట్స్ అంటే సంవత్సరాల తరబడి కాదు, త్వరగా కంప్లీట్ చేస్తామని ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన. పొలువుల కోసం ఏళ్లకేళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి కన్నవారి కష్టంపై ఆధారపడలేక కొలువు వస్తుందో రాదో అన్న దిగులతో 10 ఏళ్ల కాలం వెళ్లదీసిన గ్రూప్ 1 ఆశావాళ్ళకి ఇది పెద్ద ఊరట. నేనేమంటున్నా అంటే సార్, రేవంత్ రెడ్డి గారి నాలిక లేజర్ నాలిక. ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, పైకి కిందికి 360 degrees తిరుగుతుంది ఆయనది. ఏదన్నా మాట్లాడతాడు ఆయనే. ఆయన నోట్లకి వెళ్ళే ఫస్ట్ ఇయర్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. నేను 67,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తారు. ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్స్ వేసింది. వాట్ ఇట్ మీన్? నేను 2 లక్షల ఉద్యోగాలు నేను రిక్రూట్మెంట్ చేస్తా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు గుర్తిస్తుంది, వేకెన్సీస్ ని ఐడెంటిఫై చేసి ఆ 2 లక్షల ఉద్యోగాల్లో భర్తీ చేస్తుంది అనేటువంటి ఒక వాగ్దానం ఇచ్చినటువంటి ఒక పెద్ద మనుషులు గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా 50,000 ఉద్యోగాల్లో నోటిఫికేషన్లను లేకపోతే మిడ్ వే ఉన్న రిక్రూట్మెంట్ కూడా తప్పట్లో వేసుకొని నేను 67,000 ఇచ్చేస్తున్నా అని చెప్పని వాడు దాటబెట్ట ధోరణి ఉన్నారు. 2 ఏళ్లు గడిచిపోయినాయి. ఆల్రెడీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఇప్పుడు 2 ఏళ్లు గడిచిపోయినాయి. ఇంకా వాళ్ళు ఇక సుప్రీంకోర్టు తీర్పులని అవని ఇవని ఇంకా వాళ్ళు తీర్పులు కొట్టుకోవచ్చు. కానీ తప్పనిసరిగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు శాపంగా మారిపోయినారు. వాళ్ళ పట్ల అనుచిత వైఖరితో వ్యవహరిస్తా ఉన్నారు. టీఎస్పీఎస్సీలో సరైనటువంటి రీతిలో పరీక్షలు నిర్వహించలేదు, లోపభూయిష్టంగా నిర్వహించినారు. పాపం విద్యార్థుల తప్పులను చూపెడితే కానీ వాళ్ళ పైన ఇవాళ పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఈ దుర్మార్గమైన వైఖరి పెద్దలు రేవంత్ రెడ్డి గారికే చెల్లింది. ఈ గొప్పతనం ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే చెల్లుతా ఉంది. ఈ పాపం సరిగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పని నేను భావిస్తున్నాను.
రైట్ థ్యాంక్ యూ Thank you. దాసు శ్రవణ్ గారు. థ్యాంక్ యూ. సో మానవతరాయ్ గారు ఉన్నారు, అర్జున్ గారు ఉన్నారు, ప్రత్యూష గారు ఉన్నారు. మానవతరాయ్ గారు చెప్పండి. ఏమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహారం ఎట్లుందంటే వాళ్ళకు పరీక్షలు పెట్టడం చేత కాలేదు. 22 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్ వాళ్ళ దానికి మీరు కూడా కోర్టులో పోయారు కదా వాళ్ళు పెట్టినప్పుడు. నన్ను చెప్పనివ్వండి, మేము ఎందుకు కోర్టుకు పోయినాం? అక్రమాలు జరిగితే కోర్టుకు పోయినాం, కానీ పరీక్షలు వాయిదా పడాలని, ఈ పరీక్షలు జరగొద్దని కోర్టుకు వెళ్ళలే. అక్రమాలు జరిగితే ఆధారాలు చూపిస్తే కోర్టులు చూసి నిజమే ఇందులో లోపాలు ఉన్నాయి, పరీక్షలు రద్దు చేయమంటే రద్దు చేసింది కోర్టు రద్దు చేస్తేనే వీళ్ళు చేశారు. దాన్ని కూడా నిజంగా ఈ గ్రూప్ 1 ఇంతకాలం జరగడానికి కారణం ఏంది? 14 ఏళ్ల గ్రూప్ 1 భర్తీ చేయడం కేసీఆర్ వల్ల కాలే. మళ్ళా పంతాలకు ప్రతిష్టకు పోయి కోర్టు రద్దు చేస్తే ఏం చేయాలి? సుప్రీంకోర్టుకి ఎందుకు పోవాలా? ఆ లోపాలు సరి చేసేసుకొని దాన్ని మళ్ళీ పరీక్ష పెట్టినట్లయితే మరి నిరుద్యోగులకు వేగవంతంగా ఈ ఉద్యోగాలు భర్తీ అయిపోయాయి. కానీ సుప్రీంకోర్టులో కేసు వేసి నిరుద్యోగుల జీవితాల మొత్తం కూడా నాశనం చేసింది గత ప్రభుత్వం. ఇలా ఖరీదైన లాయర్లు పెట్టాను. నిరుద్యోగులు అంటే ఎవరంటే 562 మంది నిరుద్యోగులు కాదా? అంటే రాని వాళ్ళంతా నిరుద్యోగులు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు నిరుద్యోగులు కాదా? వచ్చిన వాళ్ళు ఒకసారి ముఖాలు చూడండి. వాళ్ళు సామాన్య మధ్య తరగతి ప్రజలు, ప్రతిభావంతులు, మట్టిలో మాణిక్యాలు. అంటే రాని వాళ్ళు తక్కువేం కాదు. నేనేమంటున్నా, రాని వాళ్ళు తక్కువేం కాదు. 1 మార్కు, అర మార్కు, 2 మార్కులతో పోవచ్చు. కానీ రాని వాళ్ళ యొక్క భావోద్వేగాలను, అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళ భావోద్వేగాలను, అంటే ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు 2.5 లక్షలు 3 లక్షల మంది ఉంటారు. మరి మెయిన్స్ రాసింది ఎంత? 33,000 మంది సుమారు, ఎంత దగ్గర ఉంది. ఆ 33,000 వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఎంత రాసినా 562 మందికే ఉద్యోగాలు వస్తాయి. ఒక ఉద్యోగాన్ని ఆల్రెడీ స్పోర్ట్స్ కోటాలో ఇవ్వటం జరిగింది డిఎస్పీ. అదే విధంగా 562 ఉద్యోగాలకు 33,000 మంది రాస్తే మరి రాని వాళ్ళ సంఖ్య, పాపం వాళ్ళ ఆవేదనను ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. అగ్నికాజ్యం పోసింది. వాళ్ళని ఓదార్చి, అరే ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్, ఆ జాబ్ క్యాలెండర్ లో కూడా పెట్టి, జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఆగిపోవడానికి కారణం ఎవరు? కొంతమంది కృత్రిమ నిరుద్యోగులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ప్రిలిమ్స్ క్వాలిఫై గారు, మెయిన్స్ క్వాలిఫై గారు, గ్రూప్ 1 గురించి మాట్లాడతారు వాళ్ళు. గ్రూప్ 2లో గ్రూప్ 2 రాదు, గ్రూప్ 3 రాదు, ఏ ఉద్యోగం రాదు. వాళ్ళు అడ కూర్చొని కూసేగాడిది వచ్చి మేసేగాడిదని జడగొట్టినట్టు చదువుకునే వాళ్ళందరూ జీవితాలను నాశనం చేశారు. చక్కగా పుస్తకాలు పడి చదువుకున్న వాళ్ళు 67,763 మంది ఇలా ఉద్యోగస్తులు అయ్యారు. అది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినా ఇచ్చేవాళ్ళు కాదు, అది సాధ్యమయ్యేది కాదు. పారదర్శకంగా వేగవంతంగా పరీక్షలు పెట్టి దీన్ని ప్రక్షాళన చేయాలనుకున్నాం. ఆ రోజు నిజంగానే ఈ 60,000 ఉద్యోగాలకు మేము వేగవంతంగా భర్తీ చేయాలంటే వద్దొద్దు, గ్రూప్ 1 వాయిదా వేయాలా, గ్రూప్ 2 వాయిదా వేయాలా, తర్వాత డిఎస్సి వాయిదా వేయాలని కూర్చున్నారు. అసలు ఈ నోటిఫికేషన్ ఇప్పుడు జాప్యం కావడానికి ఆ కృత్రిమ నిరుద్యోగులు దొంగ దీక్షలు చేసినటువంటి నాయకులే కారణం. ప్రధానంగా కృత్రిమ నిరుద్యోగులు దొంగ దీక్ష అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు. వీళ్ళు ఏడైనా పోని, వీళ్ళు ఏడైనా జామని, మాకు ఎమ్మెల్సీ టికెట్ వస్తే చాలు, నేను రాజకీయంగా 4 రూపాయలు నా చేతిలోకి వస్తే చాలా ఆలోచనతో నిజంగా చదువుకునేటువంటి నిరుద్యోగుల్ని నాశనం చేసింది వాళ్ళు. కాబట్టి జీవో 29 ఎందుకు తీసుకొచ్చినాం? జీవో 55 అనేది సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పరీక్ష పెట్టలేము, ప్రిలిమ్స్ పరీక్షలో, వడపోత పరీక్షలో రిజర్వేషన్లు ఉండవు అని సుప్రీంకోర్టు కరాఖండిగా, అంటే ఆ విధంగా పరీక్ష పెట్టి మళ్ళీ పుణ్యకాలం కాస్త ఆపాలనే, మళ్ళీ కోర్టుకి కూడా పోతే జీవో 55 మీరు తీర్పు ఇచ్చినా సరే సుప్రీంకోర్టు మీ తీర్పును ఉల్లంఘిస్తూ ఈ ప్రిలిమ్స్ పరీక్ష, ఈ 55 ప్రకారం పరీక్ష పెట్టారని చెప్పి మళ్ళీ ఎవడో పిటిషన్ వేస్తే ఆ పరీక్ష అయిపోతే మళ్ళీ మొదల కాడి నుంచి పరీక్ష పెట్టాలి. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం వల్ల గాని పరీక్షను రేవంత్ రెడ్డి సర్కారు పరీక్ష పెట్టింది, వేగవంతంగా పరీక్ష పెట్టింది, పారదర్శకంగా పరీక్ష ఇచ్చింది. ఎక్కడ కాదు అనుమానాలతో అభ్యర్థులు చెప్తున్నారు మూల్యాంకనంలో ఇంకా లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. అనుమానాల గుర్తుపెట్టుకోండి, నన్ను చెప్పనివ్వండి. అనుమానాలతో ఆధారాలతో పరీక్షలను ఆపడం కుదరదండి. సాక్ష్యాధారాలు కావాలంటాను, సాక్ష్యాధారాలు ఇవ్వండి అంటాను. అరే ఒక ఎగ్జామ్ రూమ్ లో పరీక్ష రాశారంటే సీసీ కెమెరాలు ఉండే, భద్రతా ప్రమాణాలు పాటించే పరీక్ష రాసినప్పుడు రాదు, ఫలితాలు వచ్చిన తర్వాత ఎందుకు గొడవ అవుతుంది? కాబట్టి ఇందులో రాజకీయ దురుద్దేశం చాలా మందిలో. పాపం అమాయకమైన నిరుద్యోగులు ఏంటంటే, అరే ఈ ఉద్యోగం నాకు దక్కంది ఇంకెవడికి దక్కడానికి వీలేదని రజనీకాంత్ సినిమా డైలాగ్ ఉంది కదా. బీఆర్ఎస్ పార్టీకి చేత కాలేదు కాబట్టి పరీక్షలు పెట్టడం, వాళ్ళకు దక్కంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేయొద్దు. పాపం కొంతమంది అమాయక నిరుద్యోగులు ఏంది, విఫలమైపోయిన వాళ్ళు, ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో విఫలమైపోయిన వాళ్ళు, అరే నాకు దక్కని ఉద్యోగం ఇంకోటి దక్కడానికి వీల్లేదు, ఏదో రకంగా ఆగిపోవాలా అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళని కొంతమంది కృత్రిమ నిరుద్యోగ నాయకులు, కొంత బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖరీదైన లాయర్లు పెట్టింది ఎవరండి? గంటకు ₹1,00,000 తీసుకునేటువంటి లాయర్లు, లక్షలాది రూపాయలు, లక్షగడు కాదు, లక్షలాది రూపాయలు తీసుకొని ఈ పరీక్షలాపనను కుట్ర చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. కపిల్ సిబాలు ఆషామాషికి వస్తారండి కేసుల్లో?
కపిల్ సిబాల్ ఎంత తీసుకుంటాడు తెలియదు గంటకి. కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి లాయర్లు ప్రభుత్వం వాదించిన సాదాసీదా నామమాత్రం ఫీజులే తీసుకుంటారు. నిరంజన్ రెడ్డి లాంటి కపిల్ సిబాల్ నిరంజన్ రెడ్డి మంచి న్యాయవాదే, కానీ కపిల్ సిబాల్ లాంటి ఖరీదైన న్యాయవాది కాదు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖరీదైన న్యాయవాది కాదు. కాబట్టి జీవో ఇప్పుడు ఏం లేకుండా జీవో 29 పట్టుకొస్తున్నారు. జీవో 29 ఎందుకు పట్టుకొస్తున్నారు అంటే జీవో 29 జీవో 55 వద్దు, వింతపత్రాలు ఇచ్చిందే అశోక్ కూడా ఉన్నాడు అందులో. మా ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఎమ్మెల్సీల దగ్గరకు వచ్చి వింతపత్రాలు ఇచ్చి జీవో 55 అయితే మళ్ళీ కూడా కోర్టుకు పోతే ఆగిపోద్ది అంటే ఎవరికి అన్యాయం జరిగింది? జీవో 29 చేయటం వల్ల 33,000 మందిలో 15,000 మంది పైసలకు బీసీలు ఇలా మెయిన్స్ రాశారు. ఎస్టీలు 3,500 మంది ఎస్టీలు మెయిన్స్ రాశారు. ఎస్సీలు 5,000 మంది రాశారు. మధ్యలో కల్పించుకో, తర్వాత మధ్యలో కల్పించుకో. ఎంత నువ్వు చేయబట్టి నువ్వే అసలు నిరుద్యోగులు నీ ఎమ్మెల్సీ పదవి కోసం నిరుద్యోగులు నాశనం చేసి నువ్వు ఎంత పత్రం మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నువ్వు సంతకం పెట్టి మీరు తీసుకొచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి. నువ్వు కొంతమంది బ్యాచ్ ఎవరైతే ఉన్నారో హైకోర్టులో చేంజ్ వేసిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో హైకోర్టులో కేసు వేసిన బ్యాచ్ లో కొంతమంది తీసుకొచ్చిన 50 తీసుకోవద్దని చెప్పి వీళ్ళెవరో చెప్తే ఇల్లాడ సభ్యత కాదు. అశోక్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి నిరుద్యోగ గొంతుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నాశనం చేస్తారు, కానీ ఈ మాట ఏ నిరుద్యోగం కాబట్టి అశోక్ మాట్లాడి చెప్తున్నా. అశోక్ సమయం ఇచ్చినప్పుడు అశోక్ మాట్లాడియా. ఇప్పుడు జీవో 29 ఉన్నది. అశోక్ గారు సార్ ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి, నెక్స్ట్ మీరు రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ జీవో తీసుకురాలే. అన్ని రాష్ట్రాల్లో గుజరాత్ లో ఏమున్నది, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పక్క రాష్ట్రంలో ఏముంది, జీవో నెంబర్ 5 ఏముంది, మహారాష్ట్రలో ఏమవుతుంది అని చెప్పి అసలు ఈశాన్య రాష్ట్రాల్లో రిజర్వేషన్లే లేవు ప్రిలిమ్స్ లో. అట్లాంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మళ్లీ పరీక్ష ఆగిపోకుండా రేవంత్ రెడ్డి సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ పరీక్ష పెట్టే విధంగా జీవో 29 సవరించి బీసీలు 15,000 మందిని ఎంపిక చేసిన మెయిన్స్ రాయడానికి ఎవరికి నష్టం వచ్చింది? ఓసీలు రాసింది 5,000 మంది. ఇలా సాధారణ పేద ఆధారాలు ఇవ్వకపోవటం వల్లే డివిజన్ వేసింది. నాకేం తెలుసు అని రకరకాల ప్రయత్నాలు కాదు. నీదా ఫ్రెండ్ నాదా? నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడే చెప్తాను. సభ్యతకుండు, చిల్లరగా చేయకు డిబేట్. ఇది ముఖ్యమంత్రి ఏ సభ్యతో ముఖ్యమంత్రిగా నీకు కూడా ముఖ్యమంత్రి, నాకే కాదు రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి. ఏం చదువుకున్నావో ఏందో నువ్వు మైండ్ చేసి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నీకు నాకు ఉండరు. మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటారు. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా గవర్నమెంట్ అని చెప్పక మరి గవర్నమెంట్ అని బోధించే గవర్నమెంట్ అని మాట్లాడు. మరి అరే గత కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు ఇప్పుడు నడిచేది, గతాంది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు ఎట్లా కోచింగ్ సెంటర్ నడుపుతున్నావు? నువ్వు అసలు నిరుద్యోగుల జీవితాలు మిడిమిడి జ్ఞానంతో నిరుద్యోగుల సభ్యత లేకుండా డిబేట్ లో ఎందుకు అడ్డొస్తున్నావు? సభ్యత సంస్కారం లేకుండా డిబేట్ లో ఎందుకు అడ్డొస్తున్నావు అంటాను. ఈ సంస్కారమే నీకు అసలు? నువ్వు ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నడిపే వ్యక్తివేనా? నువ్వు లాభాదారు ఈ విధంగా అసలు ఈ విధంగా అడ్డు రావడానికి కాంగ్రెస్ నాయకుడు నువ్వేమన్నా? కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు
నీకేం పుట్టిందంట? నిరుద్యోగుల తరపున నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావంటారా? లక్షల మంది నిరుద్యోగుల నీకు తరపున సమయం ఇచ్చినప్పుడు చెప్పు. నిరుద్యోగుల కోసం నీకు ఏం సమయం చేస్తున్నావు? ఇచ్చినప్పుడు మొరుగు అంటావు. అశోక్ గారు. నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు కుక్కలే కరువు. నిరుద్యోగుల నిండా నీ ముంచింది. కుక్క బుద్ధి మొత్తం కూడా తెలిసిపోయింది నిరుద్యోగ లోకానికి మొత్తం. మానవతరాయ్ గారు మీరు అట్లా అనొచ్చా? మానవతరాయ్ గారు, మానవతరాయ్ గారు, మాటికి తుమ్మితే తగ్గితే మానవతరాయ్ గారు అట్లా అనొద్దు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆమరణ దీక్షకు ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, జాతీయోద్యమం తెలుసా నీకు? మానవతరాయ్ గారు ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, అది విత్డ్రా చేసుకోండి, అది కరెక్ట్ కాదు. కుక్కలాగా మురగడం అది ఎందుకంటే మరి ఎందుకు సభ్యత ఉండాలా? ఓకే బట్ రాష్ట్రంలో మురిగే వాళ్ళు కుక్కలే అంటారు. తెలుసు. అట్లా మానవతరాయ్ అనేది మీకే గౌరవంగా ఉంటుంది. మానవతరాయ్ మీకే గౌరవంగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం తెలుసు. అశోక్ ఉండడానికి కింద ఏంటంటే నేను లాభాపేక్ష ఏంటంటే కోచింగ్లు పెట్టుకుని పరీక్షలు ఆగిపోతే లక్షలు సంపాదించాలనే, నీకు సిగ్గు అనిపిస్తుందా? లక్షలు సంపాదించాలి, కోచింగ్లు పెట్టుకుంటూ ఎమ్మెల్సీ పదవి కావాలా? ఇదే నీ ఉద్దేశం? నిరుద్యోగ ఉద్యోగాలు రావద్దు. నడుపుకుంటా పోతుంటే కోచింగ్ సెంటర్ పెట్టుకుని బ్యాచ్ కి 5 లక్షలు, బ్యాచ్ కి 10 లక్షలు నీ ఇంట్లో వేసుకోవాలా? అంటే నీ భార్య, నా సోదరి ఉద్యోగం చేయాలా? నా తోటి మహిళలు, నా తోటి తమ్ముళ్ళు ఉద్యోగాలు చేయొద్దా? ఏం రాజనీతి అయిన ఇది? ఏం రాజనీతి? కాంగ్రెస్ ప్రభుత్వమే నీ భార్య, మా సోదరికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగం ఇచ్చింది, అది తెలుసుకో. ఫస్ట్ ఆ ప్రభుత్వమే ఇచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే ఇద్దరి వాళ్ళు మహిళలు ఉద్యోగాలు చేయొద్దా? ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ నువ్వు సభ్యత నేర్చుకో. కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ మాకు పెద్ద మేధావి గుడింగి నీ ప్రతిభ ఏందో మాకు తెలుసు. నువ్వు మాకు అమ్మ పుట్టిన మేనమాకు తెలుసు, కొత్త వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి రాని వాళ్ళు భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని, రాని వాళ్ళు లక్షల్లో ఉంటారు, రాని వాళ్ళ భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని నువ్వు దొంగ దీక్షలు కొంగ చెప్పాలు చేసినా ఎవరు నమ్మలే. విద్యార్థులు రాని చచ్చిపోతున్నా రాండి అంటే పిలిపించుకున్నావు, అందరినీ పిలిపించుకున్నావు. అది నీ దీక్ష. కాంగ్రెస్ నాయకులు దయచేసి రాండి, శ్రీధరబాబుని బతిలాను, ప్రభాకర్ ని బతిలాను, మహేష్ కుమార్ గౌడ్ బతిలాను. ఎవడొస్తాడు? ఎందుకు వస్తాడు ఈ దొంగ దీక్షలకి? నువ్వు చేసే మంచి పని అయితే నిజంగానే వస్తారు. నీ యూనివర్సిటీ గడవటం కోసం, నీకు పూట గడవటం కోసం, కోచింగ్ అంటే ఎగ్జామ్ వాయిదా పడితే బ్యాచ్లు నడుపుకొని బ్యాచ్ కి 5 లక్షలు కూడా పెట్టుకొని లాభాలు పొంది ఆ డబ్బుతో ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నీ దురాలోచన. నీకు అర్హత ఏంటంటే అసలు నీకు అర్హత ఏంటంటే మానవత్వం లేదు. నాకు మానవత్వం ఉందో లేదో దాని మొత్తం తెలుసు. నీకు చిల్లరగా మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటే నేను పర్మిషన్ ఇప్పించా, గుర్తుపెట్టుకో. మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోకండి. ఒక్క నిమిషం కోసం పోతే నీ ముఖం దేకల ప్రిన్సిపాల్ మానవతరాయ్ గారు, అశోక్ సార్, మీరు వ్యక్తిగతంగా విమర్శలు వద్దు. నేను అనేది ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు వద్దు. కాదు భరత్ గారు, నాకు ఇచ్చిన సమయం నేను చెప్పాలి కదా ప్రభుత్వం. మీరు చెప్పిన తర్వాత అశోక్ గారు మానవతరాయ్ గారు చెప్పనివ్వండి. అశోక్ ఇచ్చిన వినతి పత్రం ఇచ్చిన చూసినావా నువ్వు? మానవతరాయ్ గారు చెప్పనివ్వండి ఒక్క నిమిషం. జీవో నెంబర్ 59 చెప్పనివ్వండి ఒక్క నిమిషం. అశోక్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. అశోక్ గారు మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. మహారాష్ట్రలో ఏం అమలు చేస్తున్నారు, గుజరాత్ లో ఏం అమలు అవుతుంది, ఆ విధానాలను అమలు చేసుకుంటూ ఇక్కడ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించడం. అంటే సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా పరీక్ష పెట్టి, అంటే నువ్వే వాయిదా ఆ విధానం వద్దంటావు, నువ్వే మళ్ళా 55 కావాలంటావు, నువ్వే 55 వద్దంటావు. అంటే నీ ఉద్దేశం ఏంది? జీవితకాలం గ్రూప్ 1 పరీక్ష నిరుద్యోగులు రాయాలి, నువ్వు కోచింగ్ సెంటర్ పెట్టుకొని దండుకోవాలి. ఇది నీ ఉద్దేశం. అది అర్థమైపోయింది. సంబరాలు చేసుకోవట్లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులారా ఆత్మస్థైర్యంతో ముందుకుండండి. 40,000 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మళ్ళీ గ్రూప్ 1 సిద్ధపడండి. మంచి ఉద్యోగాలే 300, 400 ఉద్యోగాలు దాకా ఉన్నాయి. గ్రూప్ 2 ఉన్నాయి. కనీసం ఏదో ఒక ఉద్యోగం పొందే విధంగా మీరు ప్రిపేర్ అయితే ఉద్యోగస్తులు అవుతారు. లేకుంటే ఈ విధంగా వీళ్ళు చెప్పినట్టు వాయిదాలు ఏమని రోడ్ల చుట్టూ తిరిగితే మీరు వాళ్ళ లెక్క రోడ్ల మీదనే ఉంటారు. ఇది నా నిరుద్యోగ లోకానికి విన్నపం. నిజంగా ఎవరైతే ఆ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2 వాయిదాలు రోడ్ల మీద తిరిగారో వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాలేదు. ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ ఇవాళ గ్రూప్ 1 అధికారులు అయ్యారు. యజమాని 20 మంది సివిల్ సర్వీస్ లో ఎంపికయ్యారు తెలంగాణ నుంచి. ఎందుకు ఎంపికయ్యారు? ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ రాయడానికి పోతే కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అనే పైసా
ఆ ప్రోత్సాహంతోనే తెలంగాణ బిడ్డలు 20 మంది ఈ రోజు సివిల్ సర్వీస్ లో ఈ గ్రూప్ 1 లో ఉన్న వాళ్ళే 20 మంది సివిల్ సర్వీస్ అయ్యారు. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రయోజనాలు కావాలి, ఎమ్మెల్సీ కావాలా, నేను ఎట్లో కట్ట నిరుద్యోగుల పేరు సంపాదించుకోవాలా అని తప్ప ఇంకో ఉద్దేశం లేదు. కాబట్టి నిరుద్యోగులారా వీళ్ళ ఉచ్చులో పడితే మీకు నష్టం. వాళ్ళకేముంది, బ్యాచ్లు పెడితే డబ్బులు వస్తాయి వాళ్ళ కోచింగ్ సెంటర్లకి. తర్వాత రాజకీయం కూడా ఆయన ఏదో ఒక పార్టీ దగ్గర పోతాడు, ఇంకో దగ్గర పోతాడు, ఎమ్మెల్సీకో ఏదో. ఓకే, మానవతరాయ్ గారు ఇక అశోక్ గారికి అవకాశం ఇద్దాం. మీరు అశోక్ గారు మాట్లాడినాను నేను కూడా, ఆయన మాట్లాడినాను కదా, నేను కూడా మాట్లాడాను. చెప్పండి బరాబర్ మాట్లాడినాను కదా. చెప్పండి అసలు ఏముందని చెప్పండి మాట్లాడగలుగుతారు ఆయన అసలు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. చెప్పండి. ఆరోపణలు చేయటమే కాదు, ఆధారాలు చూపిమను. నిద్రముఖం వేసుకుని ఆధారాలు చూపకుండా సుప్రీంకోర్టు హైకోర్టు పోయి నిజంగా పాపం అమాయక నిరుద్యోగులు పరువు తీసిన నువ్వు మానవతరాయ్ గారు టీవీలో కూర్చొని మాట్లాడినటువంటి ఆధారాలు ఆ గ్రూప్ సెంటర్ లో ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి, ఎక్కడ అవకతవకలు జరిగినాయి ఆధారాలు ఎందుకు కుట్టి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఎందుకు ఇలాపోయినా నువ్వు? ఎందుకు ఇలాపోయినా? కాబట్టి వీళ్ళ వాదనలో న్యాయం లేదు. ఒక రాష్ట్రమేమో అయితే అంతిమంగా గెలిచేదే టీజీపీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది. ఇది అక్షర సత్యం. నిరుద్యోగ లోకంలో తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. నిరుద్యోగ జీవితాల్లో వెలుగు దిలుగులున్నాయి. రేవంత్ రెడ్డి పరిపాలనలో, కేసీఆర్ పరిపాలనలో నిరుద్యోగుల జీవితాల్లో ఇక్కట్లు కటిక చీకట్లు నిరుద్యోగుల జీవితాల్లో కేసీఆర్ పాలనలో 67,000 మంది ఉద్యోగాలు పొందిందంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. కాబట్టి చదువుకుందాం అని చెప్పి ఈ అశోక్ లాంటి కోచింగ్ సెంటర్ యజమానుల మాట నమ్మితే మనం నష్టపోతామని చెప్పి నిరుద్యోగులంతా చక్కగా చదువుకుంటున్నారు. దుకాణం మొత్తం కూడా బంద్. ఏం మాట్లాడబోతున్నారు? సుప్రీంకోర్టు అశోక్ లాంటి వాళ్ళకి లాగి లంపకాయ కొట్టింది. పీసీఆర్ మ్యూట్. మానవతరాయ్ గారు 15 నిమిషాలు అయింది, సమయం అయింది. ఒక్క నిమిషం అశోక్ గారు చేసి చెప్పండి. మానవతరాయ్కి తెలియని అంశం డైరెక్ట్ గా మానవతరాయ్ గారిని ఉద్దేశించి కాకుండా నన్ను ఉద్దేశించి మాట్లాడండి. మీరు నన్ను ఉద్దేశించి మాట్లాడండి, మానవతరాయ్ గారిని కాకుండా. సుప్రీంకోర్టులో సాక్ష్యం ఎందుకు లేదు? ఆరోపణలు చేసిన సాక్ష్యాలు ఎందుకు లేదు? ఓకే అశోక్ గారు చెప్పండి. ఒకటిసారి ఇది గ్రూప్ 1 అనేది మొదటి నుంచి తప్పుల తడకుగా మేనేజబుల్ గానే కొనసాగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఆధారాలు ఇవ్వరాయా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి గ్రూప్ 1 గురించి ఇన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మేనేజబుల్ గా మొదటి నుంచి చివరి వరకు జరిగింది. ఫిలిమ్స్ లో నెంబర్ 29 తీసుకొచ్చారు. క్వశ్చన్లు తప్పున్నవి. ఒక మొదటి దశలో ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం 500 ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటది. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కేవలం 60 పోస్టులకు ఎలిజిబుల్ ఉంటది. ప్రతి అడుగున అక్రమాలు అశోక్ లాంటి సింగిల్ బెంచ్ ఉద్యోగులారా నమ్మకండి, వీళ్ళ ఉద్దేశం నీతిగా నిజాయితీగా స్పష్టంగా వచ్చింది. కోచింగ్ సెంటర్ నడుపుకోవటం. ఈ కోచింగ్ సెంటర్ నడిపే వాళ్ళు నమ్మితే గొర్రె కషాయం వాడిని నమ్మినట్టే. కోచింగ్ సెంటర్ నమ్మితే గొర్రె కషాయం చెప్పండి. ప్రేమ ఉంటుందా? కోచింగ్ వస్తే వీడి దగ్గర గొప్ప, ఈ రాష్ట్రం కోచింగ్ వస్తే ఎంత గొప్పాలి అనే ఆలోచన అశోక్ ఉంటుంది తప్ప నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటుంది. నిరుద్యోగుల ప్రేమ ఉంటుంది అశోక్కి. ఓకే ఎస్ ఒకసారి డిబేట్ కూడా సరిగా జరగని ఒక పరిస్థితి ఉంది. ఒక్క నిమిషం ప్రత్యూష గారు మాట్లాడేది, ఎందుకంటే మీరు ఒకళ్ళు మాట్లాడారు. ప్రత్యూష గారు ఏంటి మీ వాదన ఏంటి? జియో 29 సంబంధించి మిగిలింది. మీరు జియో 29 సంబంధించి దానివల్ల మీరు సెలెక్ట్ కాలేకపోయారు. మీన్స్ ఇంకా హోప్ ఉందా దాని గురించి ఏమన్నా? ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద జీ న్యూస్ ఫర్ కవరింగ్ అవర్ వీడియో అండ్ న్యూస్. అండ్ నేను మానవతరాయ్ గారు ఇందాక కూడా అన్నారు, వాయిదాలు వేస్తూ వెళ్లారని చెప్పేసి. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఫినాన్షియల్ అప్రూవల్ ఇచ్చింది, నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి ఎగ్జామ్స్ పెట్టే టైంకి కొత్త ప్రభుత్వం అనేది వచ్చాక ఫస్ట్ టైం పేపర్ లీకేజ్ అయిన విషయం వాస్తవమే.
సెకండ్ టైం బయోమెట్రిక్ ఏదైతే బయోమెట్రిక్ ఇష్యూ ఉందో ఆ బయోమెట్రిక్ గురించి కేసులు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ రోజు అంటున్నారు కదా ఇంత ఇన్ని డబ్బులు పెట్టి ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు అడ్వకేట్స్ నేను అడుగుతున్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను డైరెక్ట్లీ. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇదివరకు అపోజిషన్ లీడర్ ఉన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారే అన్ని కేసులు వేసింది. మన బల్మూర్ వెంకట్ గారే బయోమెట్రిక్ కేసేసి కావాలని చెప్పి ఆ ఎగ్జామ్ ని వాళ్ళే మళ్ళీ క్యాన్సిల్ చేయించింది కూడా వాళ్ళే. అయితే ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం చేసిన కారణంగానే మేము ఇన్ని రోజులు ఇలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళే బయోమెట్రిక్ ఉండాలి, బయోమెట్రిక్ అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది వాళ్ళే. ఈ రోజు ఇదే ప్రభుత్వము మళ్ళీ రెండు హాల్ టికెట్స్ తీసుకొని వచ్చింది. ఎక్కడ కూడా ఇండియాలో ఒక 2 హాల్ టికెట్స్ ఉండవండి. ఒక ఎగ్జామ్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే ఒకటి హాల్ టికెట్ అనేది ఉండాలి. అదొకటి. ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే ఇందాక చెప్పారు వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి. ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయండి. మాకు కూడా నోటిఫికేషన్స్ కావాలి, మాకు కూడా జాబులు కావాలి, ట్రాన్స్పరెంట్ గా చేయండి. సార్ మాట్లాడుతూ ఇందాక అన్నారు మానవతారాయ్ గారు ఎక్కడ కూడా ఇది లేదు రిజర్వేషన్స్ ఫాలో అవ్వట్లేదు అని అన్నారు. వాళ్ళు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ లో ఏముంది అంటే మేము టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ లాంటి ఒక సంస్థకి ఇస్తాము, యూపీఎస్సీ ఎలాగైతే ఎగ్జామ్స్ పెడుతుందో అలానే పెడతాము అని అన్నారు. యూపీఎస్సీలో ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ అనేది ఫాలో అవుతారు. నేను ఈ కాంగ్రెస్ నాయకులకు తెలియకపోతే వాళ్ళందరికీ చెప్దాం అనుకుంటున్నాను. యూపీఎస్సీ అనే ఒక కాన్స్టిట్యూషన్ బాడీ, ఒక ఇండిపెండెంట్ బాడీ, అందులో ఆ ఎగ్జామ్స్ లలో రిజర్వేషన్స్ అనేది ఫాలో అవుతారు. కానీ ఈ రోజు ప్రిలిమ్స్ నుంచి మెయిన్ సెలక్షన్ లో కూడా అవునండి ప్రిలిమ్స్ నుంచి మెయిన్ సెలక్షన్ లో రిజర్వేషన్ ఫాలో అవుతారు. ఇందాక ఆయన చెప్తూ అన్నారు ఏమి రిజర్వేషన్స్ ఫాలో అవ్వరు, ఎక్కడ కూడా ఇలాంటిది ఒకటి లేదు అని చెప్పారు. ఒక సార్ కూడా ఒక మార్జినలైజ్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆయన ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మోచేతి నీళ్ళు తాగడం అనేది కరెక్ట్ కాదు, ఆయనకు పప్పెట్లాగా బిహేవ్ చేయడం అసలే కరెక్ట్ కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చాలా మంది నష్టపోయి రోడ్లకి అడుగుతుంటే వీళ్ళకి ఎగ్జామ్ చేత కాదు కాబట్టి రోడ్లకి అడుగుతున్నారంట. అంటే ఇక్కడ మా గురించి మేము అడగడం తప్ప, మేము ఒక ఎస్టీ బిడ్డ ఎస్సీ బీసీ వాళ్ళు మాకు కూడా అవకాశాలు దొరకాలి, 14 years తర్వాత వచ్చిన జాబ్స్ మాకు అవకాశాలు దొరకాలని మేము అడగడంలో ఏమన్నా తప్పుందా? మేము రోడ్లు ఎక్కినాం, మరి మీరెందుకు లాఠీ చార్జ్ చేశారు? ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఆమె డెమోక్రటిక్ పర్సన్ అని అంటారు. మరి తెలంగాణ డెమోక్రసీ ఎటుపోయింది? మన రేవంత్ రెడ్డి గారి పాకెట్ లో ఉందా డెమోక్రసీ అనేది? మరి తెలంగాణ డెమోక్రసీ ఫాలో అవ్వాలి కదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా నేను మానవతారాయ్ గారికి ఒకటే చెప్తున్నాను, మీరు అసలు మీరు ఏం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే రోజు కార్యకర్త అయ్యారు? మీరు ఏం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే రోజు కార్యకర్త అయ్యారు? మీరు ఒక అడ్వకేట్ అయ్యుండి మీకు జ్యుడిషియరీ తెలుసుంది, మీకు మొత్తం బుల్డోస్ చేస్తున్నారన్న విషయం మీకు తెలియట్లేదా? ఈ రోజు సుప్రీంకోర్టు ఎక్కడ కూడా మెరిట్స్ లోకి వెళ్ళలేదు. మెరిట్స్ లోకి వెళ్లకుండా డిలే అండ్ లాషెస్ పేరు మీద కేసెస్ అన్ని కొట్టేసిందండి. ఈయన ఒక కార్యకర్త అయ్యుండి ఎవరైనా స్టూడెంట్స్ అడిగితే నువ్వేం ఎగ్జామ్ క్వాలిఫై అవుతున్నావు, ఏం ఎగ్జామ్ రాసావని అసలు ఒక మనిషేనా ఇలా మాట్లాడతారా ఎవరైనా? ప్రతి స్టూడెంట్ ఈ రోజు విద్యార్థులు వీళ్ళ మీద ఏం లాఠీ చార్జీలు జరుగుతున్నాయండి, మా మీద లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, మేము పిచ్చకి తిరుగుతున్నామా? చేత కాకపోతే ఎందుకు ఇచ్చారు మీరు మేనిఫెస్టోలో 2 లక్షల జాబ్లు ఇస్తామని? చేత కానప్పుడు ఇవ్వద్దు. ఎవరిని పిచ్చోలు చేస్తున్నారు? మొత్తం తెలంగాణని పిచ్చోలు చేస్తున్నారు మీరు. ఈ రోజు ఇంత నోరేసుకొని అరవడం కాదు, మీరు కరెక్ట్ గా నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఏదన్నా అడిగితే మీరు క్వాలిఫై GO 29 తీసుకొచ్చి ఎస్టీ ఎస్సీ బీసీ స్టూడెంట్స్ ఈరోజు క్వాలిఫై అవ్వకపోవడానికి రీజన్ మీరు కావాలని రెడ్డిలకు మాత్రమే మీరు రాజ్యం అప్పగించాలనుకుంటున్నారు. 30 years వరకు అట్లా అలిగేషన్ చేయడం కరెక్ట్ లేదండి. దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్తాను ప్రిలిమ్స్ లోనే మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేశారు సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని. అలాంటప్పుడు జనరల్ కేటగిరీలో మాక్సిమం ఎంత వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ వాళ్ళకే వస్తాయి కదా. రెడ్డి వరకే ఎంతమంది రెడ్డి సెలెక్ట్ అయ్యారు మొత్తం? సార్ సార్ మాతో డాటా కూడా ఉంది. నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. 500 ఫర్ ఎగ్జాంపుల్ 500 పీపుల్ మనము ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి వెళ్ళాలనుకోండి సార్. ఆ 500 పీపుల్స్ నెలనివ్వకుండా నువ్వు 200 వరకే రెస్ట్రిక్ట్ చేసావు. నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలను 200 వరకే రెస్ట్రిక్ట్ చేసావు. అక్కడే చాలా మంది ఆగిపోయారు కదా సార్. 14 years నుంచి చాలా మంది స్టూడెంట్స్ మన చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీలలో, ఈ మానవతారాయ్ గారికి కూడా తెలుసు సార్, ఉస్మానియా యూనివర్సిటీలలో చెప్పులకి చిన్న చిన్న కాండలు వేసుకొని తిరుగుతున్న స్టూడెంట్స్. నిరుద్యోగులు ఎవరు ఉంటే వాళ్ళని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంతే చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తారు, అంతకుముందు కాంగ్రెస్ చేసింది. కోర్టులో అప్పుడు కాంగ్రెస్ కేసులు వేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తుంది. మీరు ఎందుకు నమ్మాలి ప్రతిపక్షంలో ఉన్న? నేను ఒక చెప్తాను సార్, ప్రతిపక్షంలో ఎవరు ఉంటే వాళ్ళు అధికార పక్షం మీద రెచ్చగొడతారు. అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అధికారంలోకి వస్తే గనక వీళ్ళిద్దరు కలిసి ఎగరగొట్టచ్చు, అంతే కదా. సార్ ఒక విషయం సార్, లేదు సార్ ట్రస్ట్ అని కాదు, ఇప్పుడు మీరే ఆలోచించండి సార్. మేము ఒక మామూలు సార్ నిరుద్యోగులం. ఇప్పుడు
అంత అరిచినా ఏమీ కాదు సార్. మేము ఒక మామూలు నిరుద్యోగులం సార్. ఇప్పుడు వీళ్ళంటే ఇందాక అన్నారు కపిల్ సిబ్బల్ లాంటి పెద్ద పెద్ద లాయర్ ని తీసుకొని వస్తున్నారు, బీఆర్ఎస్ హెల్ప్ చేశారని అన్నారు. మరి టీజీపీఎస్సీ గవర్నమెంట్ అడ్వకేట్స్ ని పెట్టుకోవచ్చు కదా సార్. మానవతరాయ్ గారు, అశోక్ గారు, మీరు అప్లై చేయలేదు, ఆగండి సార్. నిరంజన్ రెడ్డి లాంటి ఒక టీజీపీఎస్సీ మాత్రం నిరంజన్ రెడ్డి లాంటి ఒక ఏమంటారు హై క్యాడర్ ఒక అడ్వకేట్ ని తీసుకొని రావచ్చు సార్. మేము మాత్రం డబ్బులు లిటరల్లీ మాకు ప్రతిపక్షాలు హెల్ప్ చేసాయంటే ఈ రోజు న్యాయం ఉంటే అడ్వకేట్స్ ఎంత ఇప్పుడు కపిల్ సిబల్ తీసుకొని వెళ్ళారు మీరు. అవును సార్. కానీ అయిందా? రాలేదు కదా రెస్పెక్ట్. మీ దగ్గర జస్టిస్ ఉంటే అడ్వకేట్ బట్టి కోర్టు నిర్ణయం తీసుకుంటే అంటే పూర్తిగా కరెక్ట్ కాదు, కొంతవరకు అంగీకరించవచ్చు. సీనియర్ అడ్వకేట్ అంటే కొంచెం పేషెంట్ హియరింగ్ ఇస్తారేమో కానీ మెరిట్ ఉంటుందా లేదా అన్నది అల్టిమేట్ గా చూస్తారు. అదే సార్ మెరిట్ లోకి వెళ్ళలేదు. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కపిల్ సిబల్ మీరు తీసుకెళ్లినా ఏమన్నారు, ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఏం చేయగలుగుతాం అని అన్నారు. G-Vote 29 విషయంలో కపిల్ సిబల్ మించి లాయర్ లేరు కదా అర్జున్. టైం అయిపోయింది కదా సార్ అప్పటికే. తిరగమనండి, స్టూడియోలు తిరగమండి, రోడ్ల మీద తిరగమనండి. కాదు, మళ్ళీ గ్రూప్ 1 వచ్చే నోటిఫికేషన్ లో ఉద్యోగాలు సాధించాలంటే నువ్వు గ్రూప్ 1 డిస్కషన్ కి ఎందుకు వచ్చినావు? మెయిన్స్ లో ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఫిలిమ్స్ లో ఏం జరిగింది, మెయిన్స్ లో ఏం జరిగింది తెలుసా నీకు? నీకు తెలుసా సబ్జెక్ట్ తెలుసా? నీకేం తెలుసా బాబు? ఎన్ని పేపర్లు చెప్పాలి ఫస్ట్? నీది ఎన్ని పేపర్లు చెప్పాలి? నువ్వు మధ్యలో మేధావి, మొదటి మేధావి కాదు. యూనివర్సిటీలో చదువుకున్నావు, మధ్యలో మేధావి నువ్వు. గ్రూప్ 1 రాసినావు, నువ్వు గ్రూప్ 1 రాసినావు, ఏమైంది? నీకు వచ్చిందా? వచ్చిందా అంట నీకు? చదువుకున్నావా? అరే డబ్బులు ఇంకో విషయం కూడా ఇందాక మానవతరాయ్ గారు అన్నారు మా ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చింది, 60,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. మొన్న అసెంబ్లీలో మన బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు, ఈ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చింది, కాకపోతే మేము నోటిఫై చేసింది, మేము నోటిఫికేషన్స్ ఇచ్చింది కేవలం 16,978 అని చెప్పేసి బట్టి విక్రమార్క గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఇందాక సార్ ఉండి మేము 2 లక్షలు ఇచ్చాము, మేము 1,00,000 ఇచ్చాము అది ఇది అని అంటున్నారు. ఈవెన్ వాళ్ళ మంత్రులు కూడా ఇలా మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్తున్నారు సార్. వాళ్ళే అసెంబ్లీలో మాట్లాడారు, పేపర్ లో కూడా వచ్చింది సార్. వాళ్ళు ఇచ్చింది కేవలం 16,978 మాత్రమే సార్. అవి కూడా వాళ్ళు ఇచ్చింది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులు కాదు, ఎక్కడో చిన్న చిన్న పోస్టులు సార్. డిఎస్సి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హెల్త్ అలాంటి పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఎక్కడ కూడా మాకు ఒక ఏమంటారు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి ఏమి ఇవ్వలేదు సార్. ఇది కూడా ఇందాక అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. స్టూడెంట్స్ అందరు బయటకు వచ్చి రోడ్లు ఎక్కుతున్నారు, వాళ్ళు రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారని చెప్తున్నారు. 30 లక్షల మంది ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నారు సార్. 10,000 మంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు. 10,000 మందిని ఏ రాజకీయ పార్టీ కొన్నది అనేది ఆయన ఆన్సర్ చేయాలి సార్. దానికి 10,000 మంది స్టూడెంట్స్ మన అశోక్ నగర్ 563 ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి అర్జున్. 563 ఉద్యోగాలు ఉన్నాయి, 563 మందికి మాత్రం ఇవ్వడం సాధ్యం. రాసే వాళ్ళు లక్షల్లో ఉంటారు, ఎవరు కూడా సాటిస్ఫై చేయలేరు సార్ కదా. అవును సార్, ఎవరు కూడా సాటిస్ఫై చేయలేరు కదా. ఇప్పుడు అల్టిమేట్ గా సరే సింగిల్ జడ్జ్ దాని మీద ఆయన మీ ఆర్గ్యుమెంట్ తో ఓకే అన్నారు, బట్ డివిజన్ బెంచ్, సుప్రీం కోర్టు ఇదంతా కూడా చూస్తే గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ తో వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. మనం యాక్సెప్ట్ చేయాలి కదా కోర్టు తీర్పును. అట్లా కాదు సార్. ఇప్పుడు సార్ సుప్రీంకోర్టు నిన్న డిస్మిస్ చేసిన ఆర్గ్యుమెంట్స్, సుప్రీంకోర్టు నిన్న డిస్మిస్ చేసిన ఆర్గ్యుమెంట్, డిస్మిస్ చేసిన కేసు సార్ అది. సార్ జడ్జెస్ గేవ్ జడ్జ్మెంట్స్ బట్ నాట్ జస్టిస్. జడ్జెస్ గేవ్ జడ్జ్మెంట్స్ బట్ నాట్ జస్టిస్. ఎందుకంటున్నానంటే వీఆర్ నాట్ ఇంక్లైన్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద డివిజనల్ బెంచ్ ఆర్డర్. అంటే దేనికి సార్? సుప్రీంకోర్టు ఉన్నది ఇంటర్ఫియర్ కావడానికి కదా. సుప్రీంకోర్టు ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద ఇండియన్ మెయిన్ ల్యాండ్. సో ఇండియాలో సుప్రీంకోర్టు మించిన లేదు కాబట్టి మీరు ఇంటర్ఫియర్ అయితేనే కదా ఇక్కడ న్యాయం జరిగేది. మీరు ఇంటర్ఫియర్ సార్ ఇక్కడ సార్ మా తరపున అడ్వకేట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ 100% సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లు మూడు అఫిడవిట్లనే 3 డిఫరెంట్ నెంబర్లు ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ కి సంబంధించిన ఎంతమంది ఎగ్జామ్స్ రాశారంటే సార్ దీనికి సంబంధించి ఒకటే పాయింట్ సార్. ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో 2 హాల్ టికెట్లు ఇవ్వటము సార్. 90 డేస్ టైం పీరియడ్ లో ఆల్మోస్ట్ 1.3 lakh పేపర్స్ కరెక్షన్, అది కూడా డబుల్ కరెక్షన్ సార్. ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. వాళ్ళ టైం ఫ్రేమ్ కూడా భలే సెట్ చేసి భలే డ్రామాటిక్ ఉంటుంది సార్. ఇది November 1st స్టార్ట్ చేస్తారంట, January 31st అయిపోద్దంట. 3 months అంటే ఇది కంపల్షన్, ఇదేమన్నా రోబోటిక్ ఎక్సర్సైజ్ సార్? నాకు అర్థం కాదు. 3 months లో ఫినిష్ చేయడం ఏంటి సార్ ఇది? సార్ ఇంకొక విషయం ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి ప్రొఫెసర్ లేరు. తెలుగు మీడియం పేపర్లు కరెక్షన్ చేయడానికి స్పెసిఫిక్ గా తెలుగు మీడియం ప్రొఫెసర్ లేకపోవడమే ఒక విచిత్రమైన సబ్జెక్ట్ సార్ ఇది.
ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నిన్నటికి నిరంజన్ రెడ్డి గారు ఆనరబుల్ సుప్రీంకోర్టులో చెప్పిన విషయం ఏంటంటే డిగ్రీ లెక్చరర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది తెలుగు వస్తుంది వాళ్ళకి మళ్ళీ సపరేట్ గా తెలుగు ప్రొఫెసర్లు ఎందుకు అంటున్నారు సార్ వాళ్ళు. సో గవర్నమెంట్ స్టాండ్ ఇది, గవర్నమెంట్ స్టాండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండ్ ఏంటంటే సపరేట్ గా తెలుగుకి సంబంధించిన ఎవాల్యుయేటర్ అవసరం లేదు, సపరేట్ గా తెలుగు పేపర్ దిద్దడానికి అవసరం లేదు సార్. సార్ వెబ్ నోట్ కి సంబంధించి సార్ ఇంకొక పాయింట్, ప్రతి ఎగ్జామ్ ముందు ప్రతి ఎగ్జామ్ తర్వాత వెబ్ నోట్లు ఇవ్వటం పబ్లిక్ సర్వీస్ కమిషన్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. ఎంత విచిత్రం అంటే వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్ ఒక రోజు ఇస్తారు, నెక్స్ట్ రోజు తెల్లారి సేమ్ వెబ్ నోట్ ఉంటుంది కానీ వేరే నెంబర్ ఉంటుంది. అంటే సార్ ట్రాన్స్పరెన్సీ మీద విపరీతమైన డౌట్ వస్తుంది, సస్పిషన్ సార్ ఇదంతే సస్పిషన్, విపరీతమైన డౌట్లు అయితే ఎట్లా అంటే వాళ్ళు వెబ్ నోట్లు ఇస్తారు, వాళ్ళ వెబ్ నోట్ వాళ్ళతోనే కంప్లై కాదు మళ్ళీ. సార్ ఇక మెయిన్స్ కి సంబంధించి ఎకనామిక్స్ పేపర్ లో సబ్ టాపిక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ అసలు ఎన్విరాన్మెంట్ పేపర్ కరెక్షన్ చేయడానికి వాళ్ళు ఎవాల్యుయేటర్స్ వేయలేదు సార్ ఇక్కడ. సార్ సుప్రీంకోర్టు మా కేసు కొట్టేసిందంటే సార్ సుప్రీంకోర్టు కూడా తన జడ్జిమెంట్ తానే మరి ఓవర్ రూల్ చేసి ఒకసారి ఓవర్ రైడ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సార్. రెండు కేసెస్ కదా సార్, చిన్న ఎగ్జాంపుల్ సార్. సుప్రీంకోర్టు రెండు ఓవర్ రూల్ చేసిన సందర్భాలు ఉన్నాయి, బట్ ఎంతో మెరిట్ చేస్తే కనీసం అడ్మిషన్ అయినా తీసుకునేది కదా, కేసును అడ్మిట్ కూడా చేయలేదు కదా సార్. చిన్న విషయం నేను మీకు అర్థమయ్యేది చెప్తాను, నోటీస్ కూడా ఇవ్వలేదు కదా సార్. 1960లో బేరుబార్ యూనియన్ కేసు అని ఒక కేసు ఉండదు సార్. 1960లో బేరుబార్ యూనియన్ కేసు సార్. అందులో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యూ కెనాట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పింది సార్. 1973లో 13 ఏళ్ళు వచ్చేసరికి కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యూ కెన్ స్టిల్ అమెండ్ ఇట్ అని చెప్పింది. సేమ్ మళ్ళీ 1980లో మినర్వా మిల్స్ కేసులో 100% మీరు దాన్ని అప్హోల్డ్ చేసింది సార్ కేశవానంద భారతి. అంటే ఒకటే సుప్రీంకోర్టు, ఒకటే జడ్జి, ఒకటే హానరబుల్ సుప్రీంకోర్టు ఒకసారి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఒకసారి ఇంకో జడ్జిమెంట్ ఇచ్చింది. మరి అప్పుడు కరెక్ట్ అనుకోవాలా, ఇప్పుడు తప్పు అనుకోవాలా, ఇప్పుడు తప్పు అనుకోవాలా, అప్పుడు కరెక్ట్ అనుకోవాలా సార్. ఇది సార్ మెరిట్స్ ఆఫ్ ద కేసును చూస్తే మీకు అర్థమవుతుంది సార్. ఇది నిన్న అర్ధగంట సేపు ఆర్గ్యుమెంట్ జరిగింది కరెక్టే, కానీ అసలు మెరిట్స్ మీరు వింటే కదా సార్ మీరు ఇది సార్ మెరిట్స్ విని ఒకవేళ నోటీస్ ఇస్తే కదా ఇది దిస్ ఇష్యూ ఇస్ ఆబ్వియస్లీ రిలేటెడ్ టు లాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అట్లాంటిది హాఫ్ అన్ అవర్ లో మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు సార్ ఇది సార్. ఇది సార్ మెయిన్స్ కి సంబంధించి అయితే, గ్రూప్ 1 కి సంబంధించి అయితే ఇర్రెగ్యులారిటీస్ లేవా అంటే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, కానీ సింగిల్ జడ్జి గారు ఇచ్చినట్టు సరే మాకు డివిజనల్ బెంచ్ లో మాకు అన్ఫేవరబుల్ గా జడ్జ్మెంట్ రావటం విచ్ ఇస్ అన్ఫార్చునేట్. కానీ మాకు వీ హ్యాడ్ హోప్ ఇన్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్, కానీ మాకైతే రాలేదు సార్ అది గ్రూప్ 1 కి సంబంధించి. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక జరిగింది నెక్స్ట్ వాటికి ప్రిపేర్ కావచ్చు కదా. నెక్స్ట్ వాటికి ప్రిపేర్ దాని గురించి సార్ నెక్స్ట్ వాటికి ప్రిపేర్ అవుతాం సార్. 100% వేస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది సార్. జాబ్ సార్ యూత్ సార్ మాకు డిక్లరేషన్ ఇచ్చారు సార్. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, ఫార్మర్స్ డిక్లరేషన్, వరంగల్ యూత్ డిక్లరేషన్ సార్ ఉన్నారు. ప్రియాంక గారితో ఇచ్చారు మాకు మంచిగా ఉంది సార్. సార్ డిక్లరేషన్లు ఇచ్చిందంటే మా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నట్టే కదా సార్. ఇది డిక్లరేషన్లు ఇచ్చిందంటే మాకు మా అభిప్రాయానికి విలువించినట్టు మమ్మల్ని కన్సిడర్ చేసినట్టే కదా సార్. సార్ ఎవ్రీ June 2 వారు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. హూ ఈజ్ స్టాపింగ్ జాబ్ క్యాలెండర్ సార్? నాకు అర్థం కాదు. హూ ఈజ్ స్టాపింగ్ జాబ్ క్యాలెండర్? ఎవరు ఆపుతున్నారు జాబ్ క్యాలెండర్? మీరు జాబ్ క్యాలెండర్లు ఇయ్యరు. ఉద్యోగాలు సార్ మొన్న అసెంబ్లీ సెషన్స్ లో హానరబుల్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పింది ఏంటంటే ఓన్లీ 16,978 వేకెన్సీస్ హ్యావ్ బీన్ ఫిల్డ్ బై అవర్ కాంగ్రెస్ గవర్నమెంట్. 50,788 వేకెన్సీస్ హ్యావ్ బీన్ నోటిఫైడ్. రిజల్ట్ పెట్టింది వాళ్ళే, ఎగ్జామ్ పెట్టింది వాళ్ళే, ఒక్క రిజల్ట్ మటుకు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. సార్ గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, నేను ఏ గవర్నమెంట్ అనట్లేదు, కానీ మీరు మీ చేతిలో ఉన్నది గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు చేతిలో ఉన్నది జాబ్ క్యాలెండర్ చేయటమో వేకెన్సీస్ ఫిల్ చేయటమో. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు పోలీస్ రిక్రూట్మెంట్ రాలేదు సార్. సో ఆల్దో ఐఎమ్ నాట్ ఏ పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ఆస్పిరెంట్ కాకపోయినప్పటికీ నాకు వాళ్ళ బాధ తెలుసు కాబట్టి తెలిసిన వారిలో చాలా మంది పోలీస్ రిక్రూట్మెంట్ దిస్ ఈజ్ 3rd year ఆఫ్ గవర్నెన్స్, 3 ఏళ్ల పరిపాలన, ఇంతవరకు పోలీస్ రిక్రూట్మెంట్ జరగలేదు సార్. సార్ ఈ జాబ్స్ అయితే సార్ వీళ్ళు సరే హానరబుల్ సీఎం గారు ప్రతిసారి మేము ఎల్బీ స్టేడియంలో అందరిని పిలిపిస్తాము, తలకాయలు లెక్క పెట్టండి, తక్కువైతే నేను మాట్లాడతా, అది కరెక్టే, గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ మీరు సొంతంగా ఇచ్చిన ఎంత సార్? మీరు 50,000 వేకెన్సీస్ కి సంబంధించి
పాత గవర్నమెంట్ నోటిఫై చేయటము, ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మీరు రిజల్ట్ ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మీరు ఇంకా చేయొచ్చు కదా సార్, మీ చేతిలో ఉంది కదా, పవర్ మీ చేతిలో ఉంది. ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చి త్వరగా మీరు జాబ్ క్యాలెండర్లు ఎందుకు సార్ ఆపుతున్నారు? గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 4లో, దానికి తోడు మిగతా రకరకాల డిపార్ట్మెంట్స్, రకరకాల ఉద్యోగాలు మీకు చేసే స్కోప్ ఉంది కదా సార్ మీకు. సార్ వీ స్టిల్ బిలీవ్ ఇన్ యూ. కాంగ్రెస్ గవర్నమెంట్ కి సంబంధించి మేము మిమ్మల్ని ఇంకా నమ్ముతున్నాం, మీరు పని చేస్తారని నమ్ముతున్నాం. మీరు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సార్ ఇది గవర్నమెంట్ జాబ్ సెక్టార్లో, సరే మై అపీల్ టు ఎవ్రీవన్, ఇది ఏ పార్టీకి సంబంధించి ఇవ్వని కాదు. గవర్నమెంట్ జాబ్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి, కరెక్టే. కానీ మీరు తెలంగాణ యూత్ ఏదైతే ఇయర్స్ వేస్ట్ అయిపోతున్నారు, చాలా మంది పిల్లలు డిగ్రీ అయిపోయినా, పీజీ అయిపోయినా, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేయడం కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కన్నతల్లి లాంటిది. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రైవేట్ సెక్టర్ లో కూడా సార్ వాళ్ళు పెట్టిన యూత్ డిక్లరేషన్ లో వాళ్ళు పెట్టిన క్లాజ్ ఏంటంటే 75% రిజర్వేషన్ విల్ బి ఇంప్లిమెంటెడ్ టు ది తెలంగాణ లోకల్ యూత్ పీపుల్. సార్ హర్యానాలో జరిగింది, మిగతా రాష్ట్రాల్లో జరిగినప్పుడు మన దగ్గర జరగడానికి ఏం సార్ ప్రాబ్లం? సార్ తెలంగాణ యూత్, రూరల్ యూత్ వాళ్ళ స్కిల్స్ నేర్పియండి. వాళ్ళ ఆబ్వియస్లీ వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అడగరు సార్. నాకు ఆబ్వియస్లీ దే విల్ నాట్ ఆస్క్ గవర్నమెంట్ జాబ్స్ కదా. ఎవరి కెపాసిటీని బట్టి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతారు. స్కిల్స్ నేర్చుకొని ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆనరబుల్ సీఎం గారు తీసుకొచ్చే చాలా మంచి విషయం. ఇంకా దాన్ని డెవలప్ చేస్తూ మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని మండలాల్లో కూడా ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అప్ స్కిల్ చేయటము, రీస్కిల్ చేయటము, ఈ ప్రైవేట్ సెక్టార్లో కూడా 100% ఈ సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ అన్ని నేర్పించేసి పిల్లలకి ఈ గవర్నమెంట్ జాబ్లు, ప్రైవేట్ జాబ్లు రిజర్వేషన్. సార్ తెలంగాణ నేలలో పుట్టిన, ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే ఆరంపూర్ వరకు పుట్టిన మన పిల్లలు, మన తెలంగాణ యూత్, వాళ్ళ ఇయర్స్ వేస్ట్ కావద్దంటే, వాళ్ళ స్కిల్స్ వేస్ట్ కావద్దంటే 100% మీరు నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరు ఫిల్ చేయండి. ఇంకోటి ఏంటంటే సార్, మంత్రులు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఒకరేమో 50,000 అంటారు, ఒక 60,000 అంటారు, ఒక 70,000 అంటారు, ఒక 1,00,000 అంటారు. మీరు పవర్లో లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. పవర్లో వచ్చిన తర్వాత మీ మాటకి వాల్యూ ఉంటుంది. మీరు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నారు, ఈవెన్ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా. సార్ కనీసం వాళ్ళు డేటా తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా సార్? సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని మీరు అన్నారు. సరే 2 లక్షలు ఇవ్వకపోయినా కనీసం 1,00,000 ఇవ్వాలా? కనీసం 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేస్తారని మీరు ఎట్లా నమ్మారు? మొత్తం ఉన్న ఉద్యోగులే 3 లక్షలు 4 లక్షలు, వాళ్ళకే జీతాలు ఇవ్వడానికి తల ప్రాణం తొక్కొస్తుంది. నిజంగానే రిక్రూట్ చేస్తే జీతాలు ఇవ్వగలుగుతారా? అంటే వాళ్ళు అబద్ధం చెప్పినట్టు వీళ్ళు ఇచ్చే ఫ్రీ అంతే కదా, ఇంకా డౌటా? అంతేనా సార్? మీరు విద్యార్థులు కూడా ఫ్రీబీస్ మీద ఉద్యమం చేయాలి. ఈ ఫ్రీబీస్ వల్ల, ఉచితాల వల్ల, ఫ్రీ బస్సు ఏదో అనుకుంటారు కానీ దీని వల్ల ఉద్యోగాలు కూడా కల్పించలేకపోతున్నారు. ఫ్రీబీస్ వల్ల మొత్తం ఉద్యోగులు, పెన్షనర్స్ తో పాటు విద్యార్థులకు కూడా నష్టమే. ఎందుకంటే ఏమనుకుంటారు తెలుసా? నేను ఉద్యోగికి జీతం ఎంత, 40,000 50,000 ఇస్తా, దాని బదులు 2,000 పెన్షన్ 20 మందికి ఇవ్వగలుగుతా అని అనుకుంటారు. ఎందుకు ఉద్యోగాలు కల్పించాలంటారు. ఇదే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. 2 లక్షలు కాదు, 20,000 ఉద్యోగాలు కూడా పాత ఉద్యోగాలు భర్తీ చేసి ఎన్ని ఇచ్చారు? 16,000. 16,000 మించి ఇవ్వలేదు. 16,000 × 5 అంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయినా 80,000కు మించి చేయలేదు. సాధ్యం కాదు. చేస్తే జీతాలు ఇవ్వలేదు, అంతేనా? ఇప్పుడు ఉన్న వాళ్ళకే జీతాలు ఇవ్వట్లేదు సార్. సరే, అందరికీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎవరు కల్పించలేదు, నమ్మాలి సార్. అందుకే ఏంటంటే మీరు ఫ్రీబీస్ వ్యతిరేకంగా విద్యార్థులు లేకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉద్యమం చేయకపోతే లాస్ అయ్యేది మీరే, చదువుకున్న వాళ్ళే లాస్ అయ్యేది. ఫ్రీబీస్ వద్దని ఎవరంటారు? ఫ్రీ బస్సు లేకపోతే ఇంకేదో కళ్యాణ లక్ష్మి అట, షాదీ ముబారక్ అట, పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇవ్వాలన్నా ప్రభుత్వం? రుణమాఫీ అని చెప్పి ఒకటేసారి 20,000 కోట్లు రుణమాఫీ చేస్తారు. అది చేసేది బడా భూస్వాములకి రుణమాఫీ చేస్తారు. వాళ్ళు ఎలక్షన్ టైంలో 1,00,000 2 లక్షలు లోన్ తీసుకొని కథం తీసేసుకుంటారు. అది జరుగుతుంది. ఇక వాళ్ళకి జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడివి? వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలంటే చేసినా సంవత్సరానికి ఏదో గ్రూప్ 1 గ్రూప్ 2 పెట్టినా 50 పోస్టులు 20 పోస్టులు 30 పోస్టులు ఏదో చేయగలుగుతారు. గ్రూప్ 2 అంతే కదా, మించి చేయలేరు కదా. 503 పోస్టులు పెడితే ఇంకో 60 పోస్టులు యాడ్ చేయగలరు. ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా సార్. అట్లాగా సార్, వాళ్ళ చేతిలో ఉన్నది వాళ్ళు కరెక్ట్ చేస్తే మేము ఇక్కడ వరకు రాంగా సార్. మీరేమంటారు సార్? వాళ్ళ యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిందే సార్ 4,000 నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. ఆల్రెడీ ఒక్కొక్కరి మీద 4,000 రూపాయలు పడింది. నాకు తెలిసి ఇది 3rd ఇయర్ సార్, వాళ్ళ 3rd బడ్జెట్.
6,000 కోట్లు ఇస్తామన్నారా 4,000? అవును సార్ ఇస్తామని వాళ్ళు యూత్ డిక్లరేషన్ లో వాళ్ళే మెన్షన్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి సార్ వాళ్ళు ఒక మాట అన్నారు 6,000 ఇస్తామన్నారు. 5 లక్షల మందికి మొత్తం నిరుద్యోగులందరికీ ఇస్తామన్నారు సార్. నిర్వచనం నిరుద్యోగులు అంటే సంబడి హూ హెస్ డన్ 44 సంవత్సరాల వరకు ఉన్నదాని ఏజ్ లిమిట్ మళ్ళీ పెంచలేదు సార్ ఫర్గెట్ అబౌట్ ఏజ్ లిమిట్స్, వాళ్ళు గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు, ఇంకా గైడ్ లైన్స్ లేవు. అంటే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని వాళ్ళు అన్నారు. సరే వాళ్ళు ఇవ్వలేదు, అది వాళ్ళకే ఇష్టము. స్టూడెంట్స్ అందరూ గమనిస్తున్నారు. ఇంకొకటి సార్ 6,000 వాళ్ళు రాజీవ్ యువ వికాస్ గురించి కూడా మాట్లాడారు. అయితే సార్ పోయిన బడ్జెట్ లో కూడా అదే మాట్లాడారు. మరి ఇప్పటి వరకు మరి యువ వికాస్ అనే కార్యక్రమం మరి 6,000 కోట్లు రాజీవ్ యువ వికాస్ 2 సార్లు అప్లికేషన్ తీసుకున్నారు. అవును సార్, లాస్ట్ ఇయర్ June 2 కి వచ్చింది అప్లికేషన్ తీసుకున్నారు. అది పక్కన మళ్ళీ ఒకసారి తీసుకున్నారు. కలెక్టరేట్ల చుట్టూ పిల్లలందరూ తిరిగారు, టైం వేస్ట్ అయిపోయింది. కరెక్ట్ గా ప్రోగ్రామ్ లాంచ్ అయ్యే టైంలో మరి డిప్యూటీ సీఎం గారి ఆర్డర్స్ ఏమొచ్చినా తెలియదు కానీ ఆగిపోయింది అది. మళ్ళీ ఈ ఇయర్ కూడా ఈ బడ్జెట్ లో సేమ్ 6,000 కోట్లు పెట్టారు. మరి అది సేమ్ బడ్జెటా మరి ఇయర్ ఫ్రెష్ బడ్జెటా తెలియదు. రాజీవ్ యువ వికాసం కింద ది స్టూడెంట్స్ విల్ గెట్ ది సంబడి ది పీపుల్ సార్ అందరికి సంబంధించి యూత్ కి సంబంధించి దే విల్ గెట్ ది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. ఇంకేమన్నా స్కిల్స్ కానీ ఇంకేమన్నా ఎంఎస్ఎంఈలు ఏమన్నా పెట్టుకోవడానికి 5 లక్షల వరకు 10 లక్షల వరకు అది చేస్తామన్నది ఆ మధ్యలో ఆగిపోయింది. సో సార్ ఇదే సార్ నేను చెప్పేది, మీ చేతిలో ఉన్న పని అంటే స్కిల్స్ నేర్పించడము లేదంటే బిజినెస్ కి సంబంధించిన ఏమైనా హెల్ప్ చేయటము. సార్ స్కిల్స్ నేర్పిమంటే మన ముఖ్యమంత్రి గారు మొన్న ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడారు. మేము మూసి మొత్తం సుందరీకరణ చేస్తున్నాం కదా, దాని పక్కన నిరుద్యోగ యువత స్టాల్స్ పెట్టుకొని బతకండి అని అన్నారు సార్. అయితే ఇన్ని డిగ్రీలు ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే వైట్ కాలర్ జాబ్స్ ఇంకా దొరకవు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, బ్లూ కాలర్ జాబ్స్ అలవాటు చేయాలని చెప్పారు. చిట్ చాట్ లో మాకు కూడా చెప్పారు వైట్ కాలర్ జాబ్స్ అంటే ఇంకా కుదరదు అని చెప్పారు. సార్ సెంట్రల్ గవర్నమెంట్ కౌశల్ వికాస్ యోజన స్కీమ్ తీసుకొచ్చింది, మీరు కూడా ఒక వికాస్ యోజన స్కీమ్ తీసుకొచ్చి అందరికి పిల్లలు నేర్పించండి సార్. నాకు అర్థం కాదు సార్. కాంగ్రెస్ సార్ నేను చెప్తున్నా తెలంగాణలో అందరికి మీరు నేర్పిస్తే మీకే మంచి పేరు సార్, అది మీకు మంచి పేరు, మీరు అందరు గుర్తుపెట్టుకుంటారు 100%. అడుగుదాం ఒకసారి మానవతరాయ్ గారిని, అశోక్ సార్. నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉండబట్టే రేవంత్ రెడ్డి ఈ ఉద్యోగాల బూజును దులిపేసి పాత ఉద్యోగాల బూజును దులిపి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని చూస్తారు. ఇంకా ఉన్న ఉద్యోగాలు ఎంత? 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. అవి ఈ 3 ఏళ్ల మానవతరాయ్ గారు నేను ఒక్కటైతే సార్ నేను మీతో అగ్రి గాను. 60,000 ఉద్యోగాలు ఇచ్చారంటే నేను అగ్రి గాను. మీరు 16,000 ఇచ్చి పాత ఉద్యోగాలు టెస్ట్ అయిన తర్వాత అపాయింట్మెంట్ ఉద్యోగాలు ఇచ్చారంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. మీరు కూడా అమాయకంగా మొత్తం రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పెట్టాలి, మేము ఉద్యోగాలు ఇచ్చామంటే అదైతే కాదు. మీరు కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు కూడా అడ్డుపడితే ఎట్లా? నేను చెప్తాను, నేనైతే అగ్రి కాదు. నేనైతే ఒక నిమిషం నేను చెప్పానండి, నేను అడ్డుపడ్డ కాదు. నేను మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటే మీరు అడ్డుపడితే మళ్ళీ పక్కకు పోతుంది. మీరే మాట్లాడారు కదా అర్ధగంట సేపు. మీరు అడిగారు కదా ఇప్పుడు నేనైతే అగ్రి గాను. మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చారంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరికి అడ్డుపడాలి? నేనైతే అగ్రి గాను. 16,000 ఉద్యోగాలు మీరు ఇచ్చామంటారు. చెప్పనివ్వండి పూర్తిగా. చెప్పండి. దాని తర్వాత ఏముంటుంది మీకు ఎట్లా తెలుస్తుంది నేను చెప్పేది? చెప్పండి. ఇప్పుడు ఈ ఉద్యోగాలు మిగిలింది 1,40,000 ఉద్యోగాలు. ఎంత కొట్టుకున్నా ఈ 1,40,000 ఉద్యోగాలు ఖాళీలు అయితే గనక అదనంగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తాడు. అవుట్ సోర్సింగ్ లో కూడా 25,000 ఉద్యోగాలు చేసినోడే జీతాలు తీసుకుంటాడు. అదో పెద్ద అవినీతి. సరే ఎట్లాగో నోటిఫికేషన్లు వస్తాయి. నేను ఒక్కటే నిరుద్యోగులు నా సూచన, సక్రమంగా మీరు ఏకాగ్రతతో పుస్తకాలు బట్టి చదవండి. ఇందులో మీకు రాకపోయినంత మాత్రం మళ్ళా నోటిఫికేషన్ ఉంది. మిమ్మల్ని ఎవరైనా తక్కువ అంచనా వేయట్లేదు. మిమ్మల్ని మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా గతంలో విఫలమై సివిల్స్ లో గ్రూప్ 1 లో సాధించారు వాళ్ళంతా. కాబట్టి కొంచెం మీరు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. ప్రిలిమ్స్ లో విఫలమైనంత మాత్రాన రేపొద్దున జరిగే ప్రిలిమ్స్ లో మళ్ళీ విఫలమైతే అనుకోకండి దయచేసి. కాబట్టి నేనేమన్నా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఏ ప్రభుత్వం అయినా సరే అది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లు అయినా భర్తీ ఈ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం అప్పులు ఈ ప్రభుత్వం కట్టట్లేదా? లేదు మేము కట్టం, అది కేసీఆర్ ప్రభుత్వం అప్పులని వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు మా భారాన్ని ఇస్తే కట్టట్లేదు. అట్లే కూడా వాళ్ళు నోటిఫికేషన్లే ఇచ్చారు. వాళ్ళు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ సక్రమంగా భర్తీ చేయలేకపోయారు. న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి రిజర్వేషన్లో. ఆ రిజర్వేషన్లో న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి ఇవాళ వేగవంతంగా కొలువులు ఇచ్చిన ఒక నమ్మకం కలిగించిన నిరుద్యోగులకి. అదేవిధంగా ఏమంటున్నంటే ఈ మా ఉద్యోగాలు మీ ఉద్యోగాలు అట్టంటే మరి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మీరు తెలుసు
2013-14లో ఆయన నోటిఫికేషన్ ఇవ్వబోయిండు. 75,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి విడుదల చేయబోతే మనమే అన్నాం మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేమే భర్తీ చేసుకుంటాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాలే కదా, మరి దాన్ని ఆ ఉద్యోగాలు 30-40,000 ఉద్యోగాలు తెలంగాణ వాటా కింద మరి కేసీఆర్ ప్రభుత్వం మరి నోటిఫికేషన్లు ఇచ్చినట్లే కదా, అది మా కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే నాకు నడుస్తుందా మేము? కాబట్టి అట్లా కాదు, నోటిఫికేషన్లు ఇవ్వటమే గొప్పతనం కాదు. నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పారదర్శకంగా పెట్టి లీకులు లేకుండా నిజమైనటువంటి నిరుద్యోగులు చదువుకొని ప్రతిభావంతులైన మట్టిలో మాణిక్యాలు లాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం, నియామక పత్రాలు ఇవ్వటం గొప్ప. ఆ పని రేవంత్ రెడ్డి చేసిండు, రాష్ట్రం మొత్తం కూడా హర్షిస్తుంది. సరే పాప ఇక్కడ కూర్చున్న వాళ్లకు రాలేదు, నేను బాధపడుతున్నా, నేను కూడా అది తప్పు కాదు, అది వైకల్యం కాదు. మీరెందుకు బాధపడుతున్నారండి? ఒక్క నిమిషం ఆగండి. మీరెందుకు బాధపడుతున్నారు? మీరు ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, మీరెందుకు బాధపడుతున్నారు? అసలు మీరు నిజంగా నా గురించి బాధపడినట్టయితే మీరు ఈ రోజు ఎగ్జామ్ ని ఇంత అవకతవకలు ఉన్న ఎగ్జామ్ ని కండక్ట్ చేయరు. మీరు ఎవరిని అడిగారు? మీరు వెబ్ నోట్ లో మెన్షన్ చేశారా నన్ను హాల్ టికెట్స్ ఇస్తామని? మీరు అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీలో ఒక్క పదవి కూడా రాలేదు. బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు. మేము మాట్లాడాలంటే మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, మీకంటే ఎక్కువ మీరు ఫస్ట్ నోరు మూసుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు చేత కాకపోతే ఎవడేమన్నాడు మిమ్మల్ని? నోటిఫికేషన్స్ ఎవడేమన్నాడు? మేనిఫెస్టో ఎవరు రాసుకోమన్నారు? రాహుల్ గాంధీ రోజు మొత్తం కాన్స్టిట్యూషన్ పట్టుకొని దునియా మొత్తం తిరిగేసి వస్తాడు, సోషల్ జస్టిస్ అంటాడు, డెమోక్రటిక్ పర్సన్ అంటాడు. మీరేం మాట్లాడుతున్నారండి? పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే మీరా మాట్లాడేది మాతోటి? ముందు తెలంగాణలో జాబ్లు ఇవ్వండి ఫస్ట్. మీరు ముందు తెలంగాణలో జాబ్లు ఇచ్చి తర్వాత మాట్లాడండి. మీకు చేత కాదు, మీకు ఏది చేత కాదు చేయడము. ప్రభుత్వం 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 అని చెప్పుకుంటున్నారు. ఈ రోజు 50-60 సార్లు పోయి ఢిల్లీకి తిరగడానికి వస్తుంది. పక్కనేనండి చిక్కడపల్లి లైబ్రరీ పక్కనే రిబ్బన్ కటింగ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తారు. అదే లైబ్రరీలో కూర్చోబెట్టి ఛాయ్ తాగి పియాస్టన్స్ చేసిరు. మరి పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, రావడం తెలీదా? ఈ రోజు 3 లక్షల కోట్లకు పైన ఉందండి మన బడ్జెట్. ఒక్కసారి ఆలోచించారా మీరు? లైబ్రరీలో ఫ్రీ మెస్ పెట్టాలని చెప్పి 12:30 అయితే లైబ్రరీలో ఫుడ్ అయిపోతుంది భరత్ గారు. 12:30 తర్వాత స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి జ్యూస్ తాగి బతుకుతున్నారు. వీళ్ళకి ఏం అర్థమవుతుందండి? లక్షలు దండుకుంటున్నారు. సార్ ఇంకొక విషయము, ఏదంటే మీరు రాశారనంటారు. ఎప్పుడు బయటకు వచ్చింది అమ్మాయి? నాకు తెలియదా ఎప్పుడు బయటకు వచ్చిందా? ఎప్పుడు వచ్చామండి బయటికి? ఎప్పుడు వచ్చాము? అవును, మరి నోటిఫికేషన్ కావాలి మాకు, వద్దా నోటిఫికేషన్స్? మీకు మంచి కాంగ్రెస్ పార్టీలో పదవి వచ్చింది, మాకు నోటిఫికేషన్స్ కావాలి. ఈ రోజు ఏమో తప్పుగా అడుగుతున్నామా మేము? 2 లక్షల ఉద్యోగాలు ఎవరు చెప్పమన్నారు? మరి మేనిఫెస్టోలు ఎందుకు రాసుకున్నారు? హమ్ లోగ్ మేనిఫెస్టో భగవాన్ మాన్తే అంటున్నారు కదా. ఏం భగవాన్ మాన్తున్నారు మీరు మేనిఫెస్టోని? ఈరోజు ప్రతి కేసెస్ మీరు బుల్డోస్ చేస్తున్నారు, మేం కాదు. సార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సార్ ఒక్క నిమిషం సార్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరు మార్చారు, మంచిగా ఉంది, కానీ వ్యవస్థ కూడా పూర్తిగా మారిస్తే బాగుండు. ఎందుకంటే పేరు ఒకటే మార్చారు. ఇంతవరకు కూడా ఇంతకుముందుకు మహేందర్ రెడ్డి గారు, జనార్దన్ గారు వచ్చిన చాలా చేంజెస్ అంతగా ఏం లేవు సార్, ఇప్పటికి కూడా అవే ఉంది. ఎందుకంటే మాకు యాక్సెస్ లేదు సార్, చైర్మన్ గారిని కలవాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తో భేటీ అయ్యి మెంబర్ ను కలిసి టీఎస్పీసీ టీజీపీఎస్ గా మార్చి ప్రక్షాళన చేసి ఇవాళ పారదర్శకంగా పరీక్ష పెడితే ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు. దయచేసి ప్రక్షాళన ఏంటండి? ప్రక్షాళన అంటే ఏంటి చెప్పండి మీరు. మీరు చాలా సెన్స్లెస్ గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మానవతారాయ్ గారు, చాలా సెన్స్లెస్ గా బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. ఇది పొలిటికల్ డిబేట్ కాదు. మీరు మాతో మాట్లాడండి, ఒక స్టూడెంట్ ఎలా మాట్లాడండి. లక్షల కోట్లు అండి, మొన్న గద్దర్ అవార్డ్స్ అని చెప్పి ఇన్ని లక్షల కోట్లు అక్కడ మీరు వెచ్చిస్తున్నారు. అవి మా స్టూడెంట్స్ మీద వెచ్చిస్తే మాకు ఉద్యోగాలు వచ్చేవి కదా. ఈ రోజు బడ్జెట్ లేదు అంటున్నారు భరత్ గారు. ఈ రోజు ఇంతమంది స్టూడెంట్స్ నిరుద్యోగంతో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన కమిషన్ ప్రకారమే 3 lakh నోటిఫికేషన్స్ ఉన్నాయని వాళ్ళే చెప్పినవి. అది ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటండి? అండ్ మోర్ ఓవర్ పోలీస్ రిక్రూట్మెంట్ 30,000 జాబ్లు ఉన్నాయి, మేము ఇస్తామని అఫీషియల్ గా ప్రకటన చేసింది వీళ్ళే. ఇప్పటి వరకు లేదు. త్వరలో నానుస్తూనే ఉన్నారు కానీ అసలు దాన్ని ఊసే లేదు. సార్ ఒక్క నిమిషం సార్, ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు సిట్ మిగతా ఉద్యోగాలు భక్తి చేస్తారని అడ్డుకున్నది వీళ్ళే. గ్రూప్ 2 కూడా భర్తీ అయ్యేదే. వీళ్ళు వాయిదా వేయటం వల్ల వర్గీకరణ వచ్చింది. వర్గీకరణ తర్వాత
సిఎస్ కమిటీ వేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంతవరకు ఆ కమిటీ దిక్కు లేదు, ఇంతవరకు ఆ నివేదిక ఇవ్వలేదు. కాబట్టి సిలబస్ కమిటీ ఇంతవరకు దిక్కు లేదు. సిలబస్ కమిటీ వేశారు, సిఎస్ కమిటీ వేశారు. ఎన్ని కమిటీలు వేశారో అధికారులకు వచ్చినాక అన్నే కమిటీలు వేసారు. 2 సంవత్సరాలలో ఇచ్చింది ఏంటంటే 6,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 6,000 ఉద్యోగాల వాళ్ళకి తీసివేసి నిరుద్యోగ ఖాతాలు వేసి సరే అవి కానీ ఎస్ఐ కమిషన్ వాళ్ళకి పదవీ విరమణ సార్ ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు ఎస్ఐ కమిషన్ చెప్పు. ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది సార్. కాబట్టి ఈ ఉద్యోగాల కార్యక్రమం చేపడితే ఎవరికి లాభం? చెప్పు మరి నోటిఫికేషన్ బ్యాచ్లు నడుపుకోవచ్చు, లక్షలు నేను 100 బ్యాచ్లు వ్యాపారంగా మారిపోయి నా గురించి కాదు, ప్రజల గురించి మాట్లాడు. మానవతరాయ్ నీకు సబ్జెక్ట్ ఉంటే అధికారుల గురించి మాట్లాడు. నోటిఫికేషన్ ఎప్పుడో అశోక్ గురించి అవసరం లేదు, అశోక్ గురించి అవసరం లేదు. ఎవరు పట్టించుకోండి, చెప్తాను ఎవరు పట్టించుకోవాలి నిన్ను. ఇక నువ్వు ఎందుకు మరి నిన్న ఎక్కట్లేదు కానీ దేశానికి ఉద్యోగం గురించి మాట్లాడు. నా గురించి ఎందుకు నిరుద్యోగం గురించి మాట్లాడలేదు? దొంగ దీక్షలు పొంగ చెప్పారు. నా గురించి ఎందుకు పిలిపించుకోవటాలు భరత్ గారు ఇలా. సార్ ఒక్క నిమిషం. సార్ మీ ఇద్దరు ప్లీజ్ ఒక్క నిమిషం. సార్ 2 విషయాలు. ఒకటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి సార్ వాళ్ళ దగ్గర స్టాఫే లేదు సార్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 2,000 మంది స్టాఫ్ ఉంటారు. అడిగినట్టున్నారు మాకు ఉద్యోగాల భర్తీ ఇక్కడ ఫస్ట్ టీజీపీఎస్సీ సార్ అదొకటి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ మెంట్ టు రిక్రూట్ ది తెలంగాణ యూత్ టు ఫిల్ ఇన్ టు ది గవర్నమెంట్ సర్వీసెస్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర స్టాఫ్ లేరు. వాళ్ళ దగ్గర స్టాఫ్ లేకపోవడం వల్ల వాళ్ళ పనులు ఆగిపోతున్నాయి సార్. అదొక పాయింట్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ టైం సార్. రెండోది వచ్చేసి హెల్ప్ లైన్ సార్. నేను హైదరాబాద్ లో ఉంటా, నాకు 10 నిమిషాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై డైరెక్ట్ మాట్లాడతా. ఐఎమ్ థింకింగ్ అబౌట్ సంబడి హూ ఇస్ ఫ్రమ్ ఆదిలాబాద్, కామారెడ్డి, అలంపూర్, రాశ్వరావుపేట, ఖమ్మం. వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఎంతకు ఫోన్ ఎత్తారు సార్. ఇప్పటికి మీరు రేపు మార్నింగ్ ఎప్పుడైనా మీకు వేరే వాళ్ళతో ట్రై చేయండి సార్. హెల్ప్ లైన్ కలవచ్చు సార్. హెల్ప్ లైన్ కలిసిన వాళ్ళు ఫోన్ ఎత్తారు, ఫోన్ మాట్లాడరు. దానివల్ల దూరం నుంచి వచ్చిన వాళ్ళు, దూరం నుంచి ఫోన్ చేసే వాళ్ళు సార్ నిన్న మొన్న ఒకటి డేట్ ఎక్స్టెండ్ కి సంబంధించి వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళు ఫోన్లు ఎత్తట్లేదంట. నాకు కొంతమంది ఫోన్ చేసి అడిగితే నేను ఎట్లా అడ్రస్ చేస్తా అని చెప్పి నేను ఇమీడియట్లీ 4 పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించిన సార్. హెల్ప్ లైన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి బుర్రా వెంకటేశం గారి వీడియో చూసి చెప్తున్నా. హెల్ప్ లైన్ మీరు పకడ్బందీగా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ఫాక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాఫ్ నే పెంచాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 2,000 మంది పనిచేస్తారు, మన దగ్గర 100 మంది పనిచేస్తారు. నాకు ఎట్లా తెలిసిందంటే బుర్రా వెంకటేశం గారు చెప్పారు సార్. ఇంకోటి ప్రిలిమ్స్ మార్క్స్, ఇండివిజువల్ మార్క్స్, అందరికి సంబంధించిన మార్క్స్ ఈ సైకిల్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ మార్క్స్, మెయిన్ మార్క్స్ అన్నిటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ పెడతామన్నారు. సైకిల్ అయిపోయి ఇంతవరకు పెట్టలేదు. సో ప్రిలిమ్స్ మార్క్స్ ఇంకా పెట్టకపోవడం వల్ల మాకు సస్పిషన్ అనేది వస్తుంది సార్. ఇట్లా సస్పిషన్ గా చేస్తేనే పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ మీద డౌట్ వస్తుంది సార్. అంతే. సో అశోక్ సార్, ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే ఏం చేయాలి? ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే మొదటి నుంచే ఫిలిమ్స్ లో ఎవరికి ఇన్ని మార్కులు వచ్చిన లిస్ట్ అవుట్ చేయాలా. అలాగే ఫిలిమ్స్ ప్రాబ్లం ఏంటంటే మార్క్ లిస్ట్ అనౌన్స్ చేస్తే ఈయన ఇంత క్లెవర్ కాదు, ఎట్లా మార్కులు వచ్చాయి ఇట్లా అది చేస్తున్నారు. ఈయనకి ఇంత మార్కులు వచ్చేంత సీన్ లేదు, ఇట్లా కంపేర్ చేసుకుంటారు ఎదుటి మనిషిని. ట్రాన్స్పరెన్సీ లేదు కదా సార్. ట్రాన్స్పరెన్సీ ఉంటే కనుక ఇప్పుడు మెయిన్స్ మార్కులు వచ్చిన తర్వాత ఇతను ఇన్ని మార్కులు వచ్చేంత సీన్ లేదు, ఇతనికి నాకు తక్కువ వచ్చాయి, ఈయనకి ఎక్కువ వచ్చాయి, ఎవరైనా తనకు తానే గొప్ప అనుకుంటారు కదా. అట్లా కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ లేకనే సార్ ఇప్పుడు జేఎల్ లో వచ్చిన వాళ్ళు డిఎల్ గా ప్రమోషన్ పొందిరు. వాళ్ళు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దినటువంటి సందర్భము. పేపర్ వాల్యుయేషన్ లో చాలా గందరగోళాలు జరినాయని ఫస్ట్ డివిజన్ బెంచ్ లో సింగిల్ బెంచ్ లో చాలా క్లారిటీగా పెద్ద ఎత్తున ఒక నివేదిక ఇచ్చింది. డివిజన్ బెంచ్ పోతాలుగా మేనేజబుల్ గా మారి ట్రాన్స్పరెన్సీని లోపించినటువంటి సందర్భం కనబడుతుంది. ఇవాళ తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయింది కేవలం 9.95%. కానీ మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళు 40% సెలెక్ట్ అయ్యారు. మరి ఫిలిమ్స్ లో గనక 40% సెలెక్ట్ అయినప్పుడు మెయిన్స్ లో ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యే దమ్మున్నప్పుడు మెయిన్స్ లో ఎందుకు ఉండదు? అంటే కేవలం ఒక చూచిరాత పరీక్షల్లాగా రైటింగ్స్ మార్క్స్ వేసే విధంగానే కొనసాగింది తప్ప
ప్రతి తెలంగాణలో ఇవాళ గ్రూప్ ఫండ్ విషయంలో అడ్డంగా ఆగమైపోయిన పరిస్థితి, ట్రాన్స్పరెన్సీని కంప్లీట్ గా లోపించినది. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ కూడా సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయడానికి నిరుద్యోగులు కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భము. నేనేమంటున్నానంటే 2 సంవత్సరాల 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి సంవత్సరాల క్రితం ప్రకటన చేసిరు. ఇంతవరకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాలేదు. ఇక్కడ మానవతరాయ్ గారు ఉన్నారు, ఎప్పుడు ఇస్తారో చెప్పే ప్రయత్నం కూడా చేస్తే మంచిది. రెండవది, ఇప్పుడు జీపీఓ ఇస్తామని చెప్పారు. నువ్వు చెప్పు, మాట్లాడని చెప్పు. జీపీఓ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఆ జీపీఓ సంబంధించి 10,954 పోస్టులు ఖాళీ ఉన్నాయని మంత్రి గారే 10 మీటింగ్లలో చెప్పారు. ఇప్పుడు 3,500 మాత్రమే భర్తీ అయినాయి. ఇంకా 7,000 పోస్టులు జీపీఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 15,000 పోస్టుల నుంచి డిసెంబర్ 31 నాడే డీజీపీ గారే సెలవు ఇచ్చారు, మేము పంపాము, త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఆ సార్ చెప్పి కూడా 3 నెలలు దాటింది, జీపీఓ లేదు. పవర్ సెక్టర్ లో 5,300 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయని చెప్పేసి ఎప్పుడో నివేదిక వెళ్ళిపోయింది. 2 సంవత్సరాల 3 నెలలు అయిపోయింది. నిరుద్యోగుల ఓన్లీ ఎదురు చూపులే మిగులుతున్నాయి. వస్తాయన్నాక నమ్మకం లేదు. ఇవాళ దిల్షు నగర్ మొత్తం కూడా చదువుకున్న వాళ్ళు కూడా వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సిటీ సెంటర్ లైబ్రరీలలో కనీసంగా 4,000 5,000 మంది ఉండే సిటీ సెంటర్ లైబ్రరీ వాళ్ళు 400-500 మంది పడిపోయింది. మానవతరాయ్ గారు వాళ్ళ కాంగ్రెస్ ప్రతినిధిగా ఇక్కడ జీటీలో పాల్గొన్నాడు. నేనేమంటున్నంటే, మీరు సిటీ సెంటర్ లైబ్రరీ పోయి ఒక 2 గంటలు పిల్లలతో గడపండి. దిల్షు నగర్కి వచ్చి స్టడీ హాల్లో ఒక్కొక్క స్టడీ హాల్లో గంట సేపు మాట్లాడండి. పిల్లల బాధ వినండి. ఒక నివేదిక తయారు చేసి గవర్నమెంట్ పంపండి. ఇవాళ సిఎస్ గారు ఉద్యోగాలకు సంబంధించి లెక్కలు తీయడానికి కమిటీ వేసారు. ఆ కమిటీ ఏమైంది ఇంతవరకు లేదు. గ్రూప్ సంబంధించి కూడా సిలబస్ కమిటీ ఏర్పాటు చేశారు. సిలబస్ కమిటీ ఇంతవరకు సమావేశాలు పెట్టిందా పెట్టలేదా, దానిపైన చర్చ మొదలుపెట్టిన అంశం కూడా క్లారిటీ లేదు. కానీ నిరుద్యోగులకు సంబంధించి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. సరే 2 లక్షలు ఇవ్వలేవు. మొదటి ఏడాది పోయింది, రెండో ఏడాది పోయింది. పాత ఉద్యోగాలు కొత్తగా వేసుకోరు, వద్దంటలేము. 67,000 ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకోండి. కనీసంగా మీరు అధికారం, ఎందుకంటే వాళ్ళ గురుకులకు సంబంధించి 9,000 పోస్టులు గత గవర్నమెంటే నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ పెట్టింది, రిజల్ట్ ఇచ్చింది. అలాగే గ్రూప్ 4 సంబంధించి 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ కూడా పూర్తయింది. అలాగే కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి గ్రౌండ్ పెట్టారు, రిజల్ట్ కూడా ఇచ్చారు. రిజల్ట్ వచ్చినాక నియామక పత్రాలు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు మన ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చారు. అలాగే ప్రియాంక గాంధీ గారు సరూనగర్కి వచ్చారు. అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు. నాలాంటి చదువుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి మోసపోయి ఎవరు మనం ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ కి ఓటేయాలని స్వయంగా వీడియోలు చేసి మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరిగి ఆయన ఉన్నటువంటి ఆ తెలంగాణ ఇన్ఛార్జి గారితో మాట్లాడి మేమంతా తిరిగి వాళ్ళకి ఓటు వేయించినాం. ఓటు వేయించిన పుణ్యానికి ఇవాళ మానవతరాయ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న ఒక సందర్భం, ఇవాళ అమ్మనా బుద్ధులు తిడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఆయన ఎక్కడ పోయినా ఎవరిని మాట్లాడనివ్వడు. ఆయన ఏం మాట్లాడుతూ ఆయన కూడా మాట్లాడలేదు, నన్ను మాట్లాడలేదు. మెయిన్స్ లో పేపర్ వాల్యూస్ ఎట్లా జరిగిందో తెలుసుకోవాలా. మెయిన్స్ లో ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి, జనరల్ ఎస్ఏ ఉంటది, ఫిఫ్త్ పేపర్ పేపర్ ఏముంటది, సిక్స్త్ పేపర్ ఏముంటది. తెలంగాణ బిడ్డలకేమో 40 మార్కులు వస్తాయి, ఆంధ్ర వాళ్ళకేమో 100 మార్కులు వస్తాయి. అసలు తెలుగులో చదువుకున్నోడు నీడే చదువుకున్నాడు. ఇంగ్లీష్ మీడియం లో 100 మార్కులు వస్తాయి. 23లో క్వాలిఫై అయిన వాడికి 100 మార్కులు వస్తాయి. మార్కులే రావు. పేపర్ చేసి అడ్డంగా హైకోర్టు డివిజన్ లో గందరగోళాలు మొత్తంగా అది కంప్లీట్ గా అది రేవంత్ రెడ్డి అభ్యర్థుల కోసమే నిర్మించారు. నాకు తెలిసి 563 పేపర్లు. ఓకే థ్యాంక్ యూ. చర్చకు సమయం ఆసనమైంది, క్లోజ్ చేయాల్సిన సమయం ఆసనమైంది. థ్యాంక్ యూ ప్రత్యూష గారు, సార్ అర్జున్ గారు, అదేవిధంగా సార్ మానవతరాయ్ గారు, అశోక్ సార్. మొత్తానికి గ్రూప్ 1 సంబంధించి అయితే ఇంకా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. నిరుద్యోగులైతే ఇక జాబ్ క్యాలెండర్ తీసుకొస్తా అంటుంది ప్రభుత్వం, తీసుకొస్తుందనే ఆశిద్దాం, మాట నిలబెట్టుకుంటుందని ఆశిద్దాం. ప్రతిపక్షాలు, ప్రభుత్వము, రాజకీయ పార్టీల ట్రాప్లో అయితే పడకండి. వీళ్ళు 2 లక్షలు ఇస్తా అంటే ఇంకోటి 3 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటాడు. మొత్తం ఉన్న ఉద్యోగాలన్నీ ప్రభుత్వ రంగంలో. ఇప్పుడు ఈ జీతాలను ఇచ్చే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందా అన్నది బేసిక్గా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి ఏమనుకుంటారు, వాళ్ళు
పెన్షన్ ఇస్తే అధికారంలోకి వస్తాం, సన్న బియ్యం ఇస్తే అధికారంలోకి వస్తాం, ఫ్రీ బస్ ఇస్తే అధికారంలోకి వస్తాం, లేదా కళ్యాణ మస్తు ఇస్తే, లేదా రైతు బంధు ఇస్తే అధికారంలోకి వస్తాం అనుకుంటారు తప్ప ఉద్యోగాలు ఇస్తే మా అంటే ఎంత 5 సంవత్సరాలు కలిపితే 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. 1,00,000 ప్లస్ ఇంటూ 4 లక్షల మంది ఓటేస్తే మాకేం అనుకూడుతుందని అనుకుంటారు. కాబట్టి రాజకీయ పార్టీలు నమ్మకండి, అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. మీ చదువు మీరు కంటిన్యూ కండి. రెండోది, ప్రభుత్వ రంగంలో ఇన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదు. ప్రభుత్వ రంగం కాకుండా ప్రైవేట్ రంగం. ప్రభుత్వ రంగంలో ఇంకా చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, లేకపోతే బ్యాంకింగ్ సంబంధించి అసలు ఎగ్జామ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రేడ్ 1. నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు పనిచేశాను. మన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తెలంగాణ వాళ్ళ వాటా చాలా తక్కువ. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి చాలా మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంత ఉన్నారు. తెలంగాణ సంబంధించి ఓరియంటేషన్ పెరగాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే అవసరమైతే కోచింగ్ సెంటర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు అనుకుంటే కనుక బ్యాంకింగు, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషను, ఇటువంటి ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు పెడితే గనక అట్లీస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ తగ్గుతుంది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తించాలి, నిరుద్యోగులు కూడా గుర్తించాలి. సో థ్యాంక్ యూ. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు.